హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్యూటోరియల్ ఇన్ తెలుగు బై తేజ. ఈరోజు టాపిక్ వచ్చి డిఎఫ్ఎస్ ఫ్రెండ్స్. డిఎఫ్ఎస్ అంటే డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్. దీన్ని సింపుల్గా చెప్పాలంటే విట్ ప్రొవైడ్స్ ఫాల్ట్ టాలరెన్స్ యాక్సెస్ టు జియోగ్రఫికల్లీ డిస్పర్స్డ్ ఫైల్ సర్వర్స్. అంటే విత్ అన్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఆఫీస్లో మల్టిపుల్ ఫైల్ సర్వర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, నేను తీసుకున్న ఎగ్జాంపుల్లో మీకు FS1 ఫైల్ సర్వర్ 1, ఫైల్ సర్వర్ 2 అని చెప్పి ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చాను కదా. ఫైల్ సర్వర్ 1, ఫైల్ సర్వర్ 2 అని చెప్పి మల్టిపుల్లో ఫైల్ సర్వర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, ఫైల్ సర్వర్ 1, ఫైల్ సర్వర్ 2. ఇన్ కేస్ ఈ ఫైల్ సర్వర్స్లో ఉన్న ఫోల్డర్స్ని, షేర్ డ్రైవ్స్ని యాక్సెస్ చేయాలంటే మీరు ఎలా యాక్సెస్ చేయాలి ఫ్రెండ్స్? దాని యొక్క యూఎన్సీ పాత్ నుంచి యాక్సెస్ చేస్తారు. ఎలా //FS1/ ఫర్ ఎగ్జాంపుల్ మార్కెటింగ్ యాక్సెస్ చేయాలనుకోండి, ఇక్కడ MRK1. ఇన్ ద సేమ్ వే ఈ ఫైల్ సర్వర్ 2ని యాక్సెస్ చేయాలంటే ఎలా చేస్తారు ఫ్రెండ్స్? //FS2/ మీరు ఏ ఫోల్డర్ సేల్స్ని యాక్సెస్ చేద్దామంటే దాని యొక్క ఇలా మీరు రన్ కమాండ్లో ఇస్తే మీకు ఆ ఫోల్డర్స్ అనేవి యాక్సెస్ అవుతాయి. ఓకే, ఇలా ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీది ఇది హెడ్ ఆఫీస్ అనుకోండి, మీకు ఇది హెడ్ ఆఫీస్ HO అనుకోండి, ఇది మీ ఫ్యాక్టరీ అనుకోండి. మీకు ఫ్యాక్టరీలో కూడా కొంతమంది మార్కెటింగ్ వాళ్ళు ఉంటారు, హెడ్ ఆఫీస్లో కూడా కొంతమంది మార్కెటింగ్ వాళ్ళు ఉంటారు ఫ్రెండ్స్. అలాగే సేల్స్ ఉంటారు, సేల్స్ ఇక్కడ కూడా కొంతమంది ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు జియోగ్రఫికల్ 2 డిఫరెంట్ స్టేట్లో ఉన్నాయి. హెడ్ ఆఫీస్ ఒక చోట, బ్రాంచ్ ఆఫీస్ ఒక చోట. అలా ఫర్ ఎగ్జాంపుల్ మీకు హైదరాబాద్లో ఒకటి ఉంది, వైజాగ్లో ఒకటి ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మీకు హైదరాబాద్లో మార్కెటింగ్ టీం ఉంది, వైజాగ్లో కూడా మార్కెటింగ్ టీం ఉంది. సేమ్ సేల్స్ హైదరాబాద్లో ఉన్నారు, వైజాగ్లో కూడా సేల్స్ ఉన్నారు. కాకపోతే మీరందరూ కూడా ఒక్కటే కంపెనీ కింద పనిచేస్తున్నారు ఫ్రెండ్స్. ఇలాంటప్పుడు మార్కెటింగ్ వాళ్ళకి కొంచెం ఈజీ కన్వేయింగ్, మొత్తం ఒక్కటే వర్క్ చేసి మీకు ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ చేయాలంటే సింగిల్ లొకేషన్ నుంచి వాళ్ళు ఏదైనా సింగిల్ డేటా స్టోర్ నుంచి వాళ్ళ డేటా అంతా పర్టికులర్ మార్కెటింగ్ టీమ్ ఇట్ సెల్ఫ్ దే ఆర్ యునైట్, రైట్? ఒకటే అని అర్థం. హైదరాబాద్కి ఒక ఫైల్ సర్వర్ ఒక చోట ఉండి, వైజాగ్ దగ్గర ఇంకో ఫైల్ సర్వర్ నుంచి వాళ్ళ డేటా వీళ్ళకి, వీళ్ళ డేటా వాళ్ళకి యాక్సెస్ అవ్వకపోతే ప్రొడక్టివిటీ రాదు. సో మీకు ఏం చేయాలనుకుంటున్నారంటే ఈ మార్కెటింగ్ ఇద్దరు ఎవరైతే ఉన్నారో ఇద్దరికి కూడా కంబైన్గా ఒక్కటే లొకేషన్లో మీరు డేటా అంతా స్టోర్ చేసుకోవాలనుకున్నారు ఫ్రెండ్స్. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఈ DFS అనే కాన్సెప్ట్ యూస్ చేస్తారు. దీనివల్ల ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన డొమైన్ వచ్చి, మన ల్యాబ్లో తీసుకున్న డొమైన్ నేమ్ వచ్చి TTT.in కదా. దాంతో ప్లస్ మీరు ఒక నేమ్ స్పేస్ క్రియేట్ చేస్తారు ఫ్రెండ్స్. ఒక నేమ్ స్పేస్ క్రియేట్ చేస్తారు. దీన్ని ఏమంటారంటే నేమ్ స్పేస్. ఈ DFSలో నేమ్ స్పేస్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. యాక్చువల్లీ DFSలో 2 కాన్సెప్ట్స్ ఫ్రెండ్స్. నేమ్ స్పేస్ ఒకటి, రిప్లికేషన్ ఒకటి. నేమ్ స్పేస్ అంటే ఏంటి అంటే ఒక నేమ్ స్పేస్ క్రియేట్ చేస్తారు ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను మార్కెటింగ్ అని క్రియేట్ చేస్తున్నాను. మార్కెటింగ్ అని క్రియేట్ చేసి ఏం చేస్తానంటే ఈ ఫైల్ సర్వర్ 1, ఫైల్ సర్వర్ 2లో ఏమేమి ఉన్నాయి మనకి? MRK1 యాజ్ వెల్ యాజ్ MRK2 అనే 2 షేర్ ఉన్నాయి కదా, షేర్ ఫోల్డర్స్. ఈ పర్టికులర్ ఫైల్ సర్వర్స్లో ఫైల్ సర్వర్ 1, ఫైల్ సర్వర్ 2లో మనకి 2 ఫోల్డర్స్ ఉన్నాయి కదా, MRK1, MRK2 అని. ఈ రెండింటిని నేను మ్యాప్ చేస్తా. మ్యాపింగ్స్ అంటారు ఫ్రెండ్స్. అంటే ఈ పర్టికులర్ నేమ్ స్పేస్కి నేను ఈ 2 మ్యాప్ చేసేట్టు పెడతా. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ DFS కాన్సెప్ట్ యూస్ చేసి జస్ట్ మనం ఇలా మన డొమైన్ నేమ్ యాజ్ వెల్ యాజ్ మార్కెటింగ్ దాని నేమ్ స్పేస్ నేమ్ క్లిక్ చేయగానే ఏమవుతుందంటే ఇది మీకు 2కి విజిబుల్ అవుతాయి అక్కడ. అంటే MRK1 విజిబుల్ అవుతుంది, MRK2 విజిబుల్ అవుతుంది. అంటే ఒక మన పర్టికులర్గా ఆర్గనైజేషన్లో ఉండే పర్టికులర్ యూజర్కి తను ఎన్ని ఫైల్ సర్వర్, ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఇక్కడ నేను 2 ఎగ్జాంపుల్లో తీసుకున్నా, కొంత దగ్గర 10 ఫైల్ సర్వర్లు ఉన్నాయనుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు యూజర్ అనే వాళ్ళు ఏం చేస్తారు, 10 ఫైల్ సర్వర్స్ ఒక నేమ్స్ అన్నీ గుర్తుపెట్టుకోకర్లేదు. జస్ట్ యూజర్కి ఏంటంటే డొమైన్ నేమ్, ఏదంటే ఏ కంపెనీలో అయితే వర్క్ చేస్తున్నాడో ఆ డొమైన్ నేమ్ ఫాలోడ్ బై నేమ్ స్పేస్ నేమ్. ఈ నేమ్ స్పేస్ నేమ్ ఒకటే చెప్తాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ డొమైన్ నేమ్ /మార్కెటింగ్ అన్నాం అనుకోండి, మార్కెటింగ్ వాళ్ళందరికీ ఇది ఇచ్చేస్తాం. సో మార్కెటింగ్ అని క్లిక్ చేయగానే ఈ ఫైల్ సర్వర్ ఎక్కడైనా ఉండనివ్వండి, హైదరాబాద్లో ఉండనివ్వండి, వైజాగ్లో ఉండనివ్వండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో ఢిల్లీలో ఎక్కడైనా ఉండనివ్వండి, ఈవెన్ దో తనకి ఈ పర్టికులర్ లొకేషన్లో జస్ట్ ఇలా క్లిక్ చేయండి అని చెప్పి అన్ని ఫోల్డర్స్ కూడా ఒకటే లొకేషన్లో ఒకటే షేర్ డ్రైవ్లో విజిబుల్ అవుతాయి ఫ్రెండ్స్. దిస్ ఈజ్ ద అడ్వాంటేజ్ ఆఫ్ DFS. నేమ్ స్పేస్ అంటే తెలిసింది కదా ఫ్రెండ్స్, మల్టిపుల్ ఫైల్ సర్వర్స్ని మనం డిఫరెంట్ సర్వర్స్ని సింగిల్ లాజికల్ స్ట్రక్చర్ కింద నేమ్ స్పేస్ త్రూ మ్యాప్ చేయడాన్ని మనం నేమ్ స్పేస్ అంటాము. మన ఈ నేమ్ స్పేస్ అనేది యూజర్కి ఎలా కనపడుతుందంటే సింగిల్ షేర్ ఫోల్డర్లా కనబడుతుంది. అంటే మనం ఇలా టైప్ చేస్తున్నాం, మీరేమనుకుంటారు మార్కెటింగ్ ఒక్కటే షేర్ అయింది అనుకుంటారు, కానీ దాని వెనకాల మల్టిపుల్ ఫైల్ సర్వర్స్ దానికి మ్యాప్ అయి ఉన్నాయని చెప్పి యూజర్కి తెలియదు ఫ్రెండ్స్.
ఓకే, దిస్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ నేమ్ స్పేస్. ఈ నేమ్ స్పేస్లో ఫర్ ఎగ్జాంపుల్ మార్కెటింగ్ అని క్లిక్ చేయగానే ఏమేమి ఉంటాయి, మార్కెటింగ్ 1, మార్కెటింగ్ 2. ఈ మార్కెటింగ్ 1, మార్కెటింగ్ 2 ఏమవుతాయి అంటే మల్టిపుల్ జియోగ్రఫికల్ సైట్స్లో ఉన్న ఫైల్ సర్వర్స్, ఆ ఆర్గనైజేషన్కి సంబంధించిన ఫైల్ సర్వర్స్ అని చెప్పి ఆ అడ్మిన్కి ఒక్కరిగా తెలుస్తుంది. యూజర్కి మాత్రం జస్ట్ మార్కెటింగ్ అని టైప్ చేయగానే డేటా విజిబుల్ అవుతుంది. దానిలో ఉన్న ఫోల్డర్స్ ఏ ఫైల్ సర్వర్వి ఏంటివి అని చెప్పి ద యూజర్కి తెలియదు. ఇన్ కేస్ ఆఫ్ యాక్సిడెంటల్ ఎనీ డిలీషన్. ఇంకా నెక్స్ట్ వన్ ఈజ్ నేనేం చెప్పాను ఫ్రెండ్, నేమ్ స్పేస్ ఒకటి, రిప్లికేషన్ ఒకటి చెప్పాను కదా. రిప్లికేషన్ ఇన్ ద సెన్స్, చూడండి మీరు పని చేద్దాం అనుకున్నారు ఇక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ మీకు డీమార్ట్ వాళ్ళు ఎలా వర్క్ చేస్తారు చూడండి ఫ్రెండ్స్. డీమార్ట్ వాళ్ళ హెడ్ ఆఫీస్ ఎక్కడో ఢిల్లీలో ఉంటుంది ఫ్రెండ్స్. హెడ్ ఆఫీస్ ఢిల్లీలో ఉంటుంది, కానీ డీమార్ట్ అన్ని సిటీస్లో, అన్ని లొకాలిటీస్లో ఉన్నాయి. మీకు తెలుసు కదా, హైదరాబాద్లో ఉంది, వైజాగ్లో ఉంది, తిరుపతిలో ఉంది, ఇలా మల్టిపుల్ లొకేషన్స్లో ఉన్నాయి. వీళ్ళు ఏం చేస్తారంటే ఈవినింగ్ అవ్వగానే సరే ఈ హెడ్ ఆఫీస్ నుంచి ఈ బ్రాంచ్ ఆఫీసెస్కి త్రూ వ్యాన్ కనెక్ట్ అయి ఉంటాయి కదా, వీటిలో ఏం చేస్తారంటే ఈ డిఎఫ్ఎస్ రిప్లికేషన్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ అర్థం అవడానికి చెప్తున్నా, ఎందుకు యూజ్ చేస్తారంటే ఈ బ్రాంచెస్లో సేల్ అయిన డేటా అంతా వీళ్ళు ఇక్కడ అప్డేట్ చేస్తారు ఫ్రెండ్స్. ఈ పర్టికులర్ చిన్న సాఫ్ట్వేర్ ఉంటుంది, ఆ సాఫ్ట్వేర్లో అప్డేట్ చేస్తారు. అప్పుడు హెడ్ ఆఫీస్కి ఏం తెలుస్తుంది, ఏ బ్రాంచ్లో ఎంత సేల్ అయింది, ఇక్కడ 10% సేల్ అవుతుంది, ఇక్కడ 20% సేల్ అవుతుంది, ఇక్కడ 5% సేల్ అవుతుంది, ఇలా ఏ బ్రాంచ్లో ఎంత సేల్ అవుతుంది, నెక్స్ట్ డేకి ఏ బ్రాంచ్కి ఎంత మెటీరియల్ పంపించాలి అని చెప్పి ఓ పర్టికులర్ టైంకి సింక్ పెట్టుకుంటారు ఫ్రెండ్స్. రిప్లికేషన్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి సింక్ పెట్టుకుంటారు, డేటా అనేది సింక్ అయిపోతుంది అనమాట దీనిలో. సో ఇవాళ ఎంత సేల్ అయింది ఏంటి అని చెప్పి అన్ని బ్రాంచెస్ ఒక ఇన్ఫర్మేషన్ ఈ హెడ్ ఆఫీస్లో ఉంటుంది కాబట్టి ఏ బ్రాంచ్ ఆఫీస్కి ఎంత పంపించాలి అని చెప్పి వాళ్ళకి ఐడియా వస్తుంది. దానికి తగ్గట్టు వాళ్ళు మెటీరియల్ పంపిస్తూ ఉంటారు. ఇది ఒక టైప్ ఆఫ్ రిప్లికేషన్ ఫ్రెండ్స్. ఇంకో టైప్ ఎలా ఉంటుందంటే, మీకు వైజాగ్లో ఉన్నారు, మీకు హైదరాబాద్లో ఒక బ్రాంచ్ ఆఫీస్ ఉంది, హైదరాబాద్లో ఒక బ్రాంచ్ ఆఫీస్ ఉంది, వైజాగ్లో బ్రాంచ్ ఆఫీస్ ఉంది ఫ్రెండ్స్. ఈ బ్రాంచ్ ఆఫీస్లో 2 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ప్రాజెక్ట్స్ అనే డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ప్రాజెక్ట్స్. ఈ రెండింటికి కూడా కామన్గా పనిచేద్దాం అనుకుంటున్నారు ఫ్రెండ్స్. అంటే వీళ్ళిద్దరూ ఎప్పుడు వర్క్ చేసే డేటా కూడా ఎప్పుడు కంటిన్యూస్గా ఇక్కడ ఒక షేర్ ఉంటుంది, ఇక్కడ ఒక షేర్ ఉంది ఫ్రెండ్స్. ఈ బ్రాంచ్లో ఒక షేర్ ఫోల్డర్ ఉంది, ఈ బ్రాంచ్లో ఒక షేర్ ఫోల్డర్ ఉంది. కానీ ఏంటంటే ఈ బ్రాంచ్లో చేసిన వర్క్ అంతా ఈ బ్రాంచ్లో అప్డేట్ అవ్వట్లేదు అనుకోండి, సో వర్క్ అనేది డిస్టర్బ్ అవుతుంది, ప్రొడక్టివిటీ అనేది లో అయిపోతుంది. దానివల్ల ఏం చేద్దాం, వీళ్ళు ఏమనుకున్నారంటే తిను హెడ్ ఆఫీస్లో ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ లొకేషన్లో ఏదైతే అప్డేట్ చేస్తాడో అది వైజాగ్ లొకేషన్లో ఇమీడియట్గా రిప్లికేట్ అవ్వాలి అని పెట్టుకున్నారనుకోండి. సో తను ఇక్కడ ఏం వర్క్ చేసినా సరే హైదరాబాద్ లొకేషన్లో అది వైజాగ్ లొకేషన్లో ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతుంది విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో. ఓకే, అది వన్ టైప్ ఆఫ్ రిప్లికేషన్. మీకు ల్యాబ్లో ఇప్పుడు మేము చేసి చూపిస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. దీనికి ఏం చేస్తారంటే ఒక కాన్సెప్ట్ ఏంటంటే రిమోట్ డిఫరెన్షియల్ కంప్రెషన్ అని చెప్పి యూజ్ చేస్తారు. దీనికి ఇక్కడ ఏంటంటే ఏది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇక్కడ 10 GB డేటా ఉంది ఫ్రెండ్స్, వీళ్ళకి ఒక 20 GB డేటా ఉంది, ఇక్కడ ఒక 100 GB డేటా ఉంది. ఇలా మనం ఫుల్ రిప్లికేషన్ పెట్టుకున్నాం అనుకోండి, డైలీ ఇక్కడ ఏదైనా చేంజెస్ చేశారనుకోండి 100 GB డైలీ ఇక్కడ అప్డేట్ అవ్వాలి. సో చాలా బ్యాండ్ విడ్త్ కన్జ్యూమ్ అయిపోతుంది. దానివల్ల ఏం చేస్తారంటే వీళ్ళు జస్ట్ ఈరోజు ఏదైతే చేంజెస్ చేస్తారో ఈ బ్రాంచ్ ఆఫీస్లో డేటాలో ఆ చేంజెస్ వరకే ఇక్కడ రిప్లికేట్ అవుతాయి ఫ్రెండ్స్. అంటే ప్రీవియస్ డేటా ఎలా అయితే ఉందో చేంజెస్ చేయని డేటా ఏదైతే ఉందో అది అలాగే ఉండిపోతుంది. కామన్గా ఏదైతే వీళ్ళు డేటా చేంజెస్ చేస్తారో అది ఓన్లీ ఆ డేటా మరికే అప్డేట్ అవుతుంది. అది కూడా మనం టైం ఫ్రేమ్స్ అవన్నీ సెట్ చేసుకోవచ్చు. దీని ల్యాబ్ వైజ్గా మీరు ఒకసారి చెక్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్. లెట్ us గో ఇన్ టు ద ప్రాక్టికల్. నేను ప్రాక్టికల్ ఎలా చేశాను అన్నది జస్ట్ మీకు ఓవర్వ్యూగా చెప్తాను, ఇంకప్పుడు ఈజీగా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, మనం ప్రాక్టికల్ చేసేటప్పుడు మనకి ఒక 2 ఫైల్ సర్వర్స్ తీసుకుంటాను. ఓకే, ఒక డిఎఫ్ఎస్ ఇంకొక సర్వర్ తీసుకుంటాను ఫ్రెండ్స్. సర్వర్ ఓఎస్ ఇన్స్టాల్ అయిన సిస్టమ్ తీసుకుంటాను. మన డొమైన్ కంట్రోల్లో ఆల్రెడీ మన డొమైన్ అలాగే ఉంది కాబట్టి ఇది డొమైన్ అలాగే ఉంచుతాను. ఒక క్లయింట్ మిషన్ తీసుకుంటాను ఫ్రెండ్స్, క్లయింట్ మిషన్. ఇప్పుడు చూడండి, ఇది మన డొమైన్ ఏంటి మీకు తెలుసు కదా, TTT.in మన డొమైన్. ఇదేమో మెంబర్ సర్వర్ 1, అంటే దీని ఒక ఫైల్ సర్వర్ అనుకోండి, ఇదొక ఫైల్ సర్వర్, ఇదొక ఫైల్ సర్వర్ 1, ఫైల్ సర్వర్ 2. దీనిలో నేను కొన్ని ఫోల్డర్ షేర్ చేస్తాను ఫ్రెండ్స్. ఏం ఫోల్డర్ షేర్ చేస్తానంటే మార్కెటింగ్ 1, సేల్స్ 1, ఇందులో కొన్ని ఫోల్డర్ షేర్ చేస్తా, మార్కెటింగ్ 2, సేల్స్ 2 అని చెప్పి జస్ట్ కొన్ని ఫోల్డర్ షేర్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ ఫైల్ సర్వర్స్ నుంచి కొన్ని షేర్స్ నేనే ఎనేబుల్ చేస్తాను. అంటే మనం ఫస్ట్ సర్వర్లో ఏమేం చేయాలి, ఫైల్ సర్వర్ కాన్ఫిగర్ చేయాలి, దాని నుంచి కొన్ని షేర్ చేయాలి ఫస్ట్ స్టెప్.
సెకండ్ సర్వర్లో కూడా ఫైల్ సర్వర్ కాన్ఫిగర్ చేయాలి, దానిలో కొన్ని ఫోల్డర్ షేర్ చేయాలి. ఈ థర్డ్ సర్వర్లో మెంబర్ సర్వర్ 3లో, మెంబర్ సర్వర్ అంటే తెలుసు కదా ఫ్రెండ్స్, ద సర్వర్ ఇన్ విచ్ వీ ఇన్స్టాల్ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ జాయిన్ ఇన్ ఎ డొమైన్ దట్స్ పర్టికులర్ సిస్టమ్ వీ కాల్ ఇట్ యాజ్ మెంబర్ సర్వర్, రైట్. ఈ మెంబర్ సర్వర్లో ఏం చేస్తానంటే నేను డిఎఫ్ఎస్ రోల్ ఇన్స్టాల్ చేసి దీనిలోనే నేను నేమ్ స్పేస్ క్రియేట్ చేస్తాను, యాజ్ వెల్ యాజ్ రిప్లికేషన్ క్రియేట్ చేసి మనం ఈ క్లయింట్ మిషన్ నుంచి వెరిఫై చేద్దాం ఫ్రెండ్స్, అంటే నేమ్ స్పేస్ కరెక్ట్గా వర్క్ అవుతుందా లేదా. ఈ క్లయింట్ మిషన్లో ఏంటి, ఫైల్ సర్వర్ని మనం ఎలా యాక్సెస్ చేయొచ్చు, / ఫైల్ సర్వర్ 1 అని యాక్సెస్ చేయొచ్చు, / ఫైల్ సర్వర్ 2 అని ఇలా యాక్సెస్ చేయొచ్చు. కానీ నేను ఇలా యాక్సెస్ చేయకుండా మన డిఎఫ్ఎస్ కాన్సెప్ట్ యూజ్ చేసి నేను ఏం చేస్తానంటే మన డొమైన్ నేమ్ /ఫాలోడ్ బై నేను నేమ్ స్పేస్ ఏది క్రియేట్ చేస్తానో అది ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మార్కెటింగ్ అని క్రియేట్ చేశాను అనుకోండి, ఇలా క్లిక్ చేయగానే ఈ 2 ఫైల్ సర్వర్స్లో ఉన్న షేర్ ఫోల్డర్స్ అన్నీ కూడా నాకు కనబడాలి ఫ్రెండ్స్. దిస్ ఈజ్ అవర్ ప్రాక్టికల్. చూద్దాము దీన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో. లెట్ us go into the practical now. See ఫ్రెండ్స్, మన ప్రాక్టికల్ కోసం నేను ఒక డొమైన్ కంట్రోలర్, 3 మెంబర్ సర్వర్స్ యాజ్ వెల్ as 1 క్లయింట్, అంటే టోటల్ 1 2 3 4 5 సిస్టమ్స్ ఆన్ చేయాలి ఫ్రెండ్స్. దీనికోసం నేను ల్యాబ్లో ఆల్రెడీ ముందే కాన్ఫిగర్ చేసి పెట్టాను. మన ESXi సర్వర్లోకి లాగిన్ అవుతాం చూడండి ఫ్రెండ్స్. నేను వన్స్ ఈ కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత MCSE నేను ESXi చేస్తాను ఫ్రెండ్, ESXi యాజ్ వెల్ యాజ్ XN సర్వర్. అప్పుడు మీకు ESXiలో ఈ VMs ఎలా క్రియేట్ చేయాలి ఇవన్నీ నేను ఇన్ డీటెయిల్ చెప్తాను. యాజ్ ఆఫ్ నౌ మీకు ప్రాక్టికల్ పర్పస్ లైక్ ఇది మనం ఒక 2 సిస్టమ్స్ యూస్ చేసి కూడా ఈ ప్రాక్టికల్ చేసేయచ్చు. బట్ థింగ్ ఏంటంటే రియల్ టైంలో డిఫరెంట్ ఫైల్ సర్వర్స్ అలా ఉంటాయి కాబట్టి మీకు ఆ ఫీల్ రావాలని చెప్పి నేను ఇలా మల్టిపుల్ సర్వర్స్ తీసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, మెంబర్ సర్వర్ 1, మెంబర్ సర్వర్ 2 మన డొమైన్ కంట్రోల్ ఆల్రెడీ ఆన్ అయి ఉంది. ఆన్ అయి ఉంటే ఇలా సింబల్ ఇలా ఉంటుంది ఫ్రెండ్. యాజ్ వెల్ యాజ్ మెంబర్ సర్వర్ 3, యాజ్ వెల్ యాజ్ ఒక క్లయింట్ మిషన్ తీసుకోవాలని చెప్పాను కదా, క్లయింట్ మిషన్ విండోస్ 10 క్లయింట్ మిషన్ తీసుకుందాము. టోటల్ చూడండి నేను 5 సర్వర్స్ యూస్ చేస్తున్నాను దీనికోసం. ఇవన్నీ కూడా రైట్ క్లిక్ చేసి పవర్ ఆన్ చేస్తున్నాను. సో ఇవన్నీ సర్వర్స్ యాక్సెస్ చేయాలి. ఎలా చేయాలి అంటే ఈ సర్వర్ మీద రైట్ క్లిక్ చేసి కన్సోల్ త్రూ నేను రిమోట్ కన్సోల్ త్రూ నేను అన్నీ ఓపెన్ చేసి ఉంచుతాను ఫ్రెండ్స్. మెంబర్ సర్వర్ 1 ఒకటి ఓపెన్ చేస్తాను, మెంబర్ సర్వర్ 2, మెంబర్ సర్వర్ 3 యాజ్ వెల్ యాజ్ క్లయింట్ మిషన్. చూడండి ఇవన్నీ కూడా విఎం రిమోట్ కన్సోల్లో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు ఏమేమి ఉన్నాయి. డొమైన్ కంట్రోలర్, మెంబర్ సర్వర్ 1, మెంబర్ సర్వర్ 2, మెంబర్ సర్వర్ 3 యాజ్ వెల్ యాజ్ క్లయింట్ మిషన్స్. ఓకే కదా, క్లియర్ కదా, ఇక్కడ దాకా క్లియర్ కదా ఫ్రెండ్స్. మనం ఏమేమి సర్వర్స్ యూస్ చేస్తున్నాము, టోటల్ 5 సిస్టమ్స్ యూస్ చేస్తున్నాము. 5లో ఒక డొమైన్ కంట్రోలర్, 3 ఏమో మెంబర్ సర్వర్స్, ఒకటేమో క్లయింట్ మిషన్. ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ మన ప్రాక్టికల్. మన డొమైన్లో మనం చేయాల్సిన చేంజెస్ ఏమీ లేవు. ఫస్ట్ మనం మెంబర్ సర్వర్స్లోకి లాగిన్ అవుదాం ఫ్రెండ్స్. మెంబర్ సర్వర్ 1లోకి లాగిన్ అవుతున్నాను నేను, యాజ్ ఏ అడ్మినిస్ట్రేటర్ లాగిన్ అవుతున్నాను ఫ్రెండ్స్. ఓకే, ఫస్ట్ ఏం చేయాలి అంటే మెంబర్ సర్వర్స్లో మెంబర్ సర్వర్ 1లోకి లాగిన్ అయ్యాను, యాజ్ వెల్ యాజ్ మెంబర్ సర్వర్ 2లోకి కూడా లాగిన్ అవుతాము. సో ఫస్ట్ నేను మెంబర్ సర్వర్ 1 యూజ్ చేసి ఏం చేస్తానంటే ఫైల్ సర్వర్ కింద ఫస్ట్ మనం ఈ మెంబర్ సర్వర్స్ని ఫైల్ సర్వర్స్ కింద మనం కాన్ఫిగర్ చేస్తేనే కదా మనం ప్రాక్టికల్ ఎగ్జిక్యూట్ చేసేది. సో నేను ఏం చేస్తానంటే ఫైల్ సర్వర్ రోల్ ఇన్స్టాల్ చేస్తాను ఇందులో. దానికోసం ఏం చేయాలంటే ఫస్ట్ సర్వర్ మేనేజర్ ఓపెన్ చేసి మేనేజ్, యాడ్ రోల్స్ అండ్ ఫీచర్స్, నెక్స్ట్ రోల్ బేస్ ఇన్స్టలేషన్, నెక్స్ట్. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు 2 సర్వర్స్ కనబడుతున్నాయి కదా. ఈ ఎలా కనబడుతున్నాయి అంటే నేను ఫస్ట్ ఇవి గ్రూప్ చేసి పెట్టాను ఫ్రెండ్స్, ఎందుకంటే DFS 1, DFS 2 ఫైల్ సర్వర్స్ కదా, నేను గ్రూప్ చేసి పెట్టాను. అది మీకు ఎలా గ్రూప్ చేయాలో చూపించాలంటే చూడండి, ఇక్కడ క్రియేట్ ఏ సర్వర్ గ్రూప్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి మనం ఏవే సర్వర్స్ గ్రూప్ చేద్దాం అనుకున్నామో ఆ సర్వర్స్ 2 ఇలా మూవ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడికి మూవ్ చేసుకుని ఫస్ట్ ఆ ఫైల్స్ రెండింటికి కూడా ఒక నేమ్ ఇవ్వాలి. ఫైల్ సర్వర్స్ అని పెట్టాను. ఓకే, ఈ 2 ఫైల్ సర్వర్స్ కాబట్టి 2 గ్రూప్ కింద ఉన్నాయి. ఇలా గ్రూప్ చేసుకోకపోయినా పర్లేదు ఫ్రెండ్స్. జస్ట్ మీకు ఈ రోల్స్ అవన్నీ ఇన్స్టాల్ చేసేటప్పుడు ఏదైనా ఒక సర్వర్లోకి మనం లాగిన్ అయితే 2వ సర్వర్లో కూడా రోల్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు, అంతే అడ్వాంటేజ్. చూడండి మేనేజ్లో యాడ్ రోల్స్ అండ్ ఫీచర్స్లో క్లిక్ నెక్స్ట్. మనం ఫస్ట్ దేనిలో ఇన్స్టాల్ చేద్దాం, ఫస్ట్ మెంబర్ సర్వర్ 1లో ఫైల్ సర్వర్ రోల్ ఇన్స్టాల్ చేద్దాం. క్లిక్ నెక్స్ట్. ఇక్కడ చూరా ఫైల్ అండ్ స్టోరేజ్ సర్వీసెస్ ఉంది కదా, దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తే మీకు ఫైల్ అండ్ ఐస్కజీ సర్వీసెస్ దాన్ని కూడా ఎక్స్ట్రాక్ట్ చేస్తే ఫైల్ సర్వర్ అని ఒక ఆప్షన్ ఉంది చూసారు ఫ్రెండ్స్, దాన్ని చెక్ చేసి క్లిక్ నెక్స్ట్. ఇందులో ఏం సెలెక్ట్ చేయక్కర్లేదు ఫ్రెండ్స్, ఫీచర్స్లో క్లిక్ నెక్స్ట్.
ఇది ఆప్షన్ చెక్ చేసి ఇన్స్టాల్ చెక్ చేయండి. ఇన్ ద సేమ్ వే నేను ఇందాక మీకు గ్రూప్ చేశాను కదా, ఇది మినిమైజ్ చేసేసుకోండి ఫ్రెండ్స్. ఇందాక నేను గ్రూప్ చేశాను కదా, సో మనం ఈ సర్వర్లో ఉండే సెకండ్ సర్వర్లో కూడా ఫైల్ సర్వర్ రోల్ ఇన్స్టాల్ చేయొచ్చు ఫ్రెండ్స్, గ్రూప్ చేసి ఉంటే. లేదంటే మళ్ళీ ఆ సర్వర్లోకి లాగిన్ అయ్యి ఈ రోల్ ఇన్స్టాల్ చేయాలి. సింపుల్. ఆ రెండింటి మధ్య వేరియేషన్ ఏం లేదు ఫ్రెండ్స్, రెండింటి మధ్య ఇంతే తేడా. ఇప్పుడు నేను ఇందాక ఫస్ట్ ఫైల్ సర్వర్ 1 మెంబర్ సర్వర్ 1 సెలెక్ట్ చేసుకున్నాను కదా, ఇప్పుడు మెంబర్ సర్వర్ 2 సెలెక్ట్ చేసుకుని క్లిక్ నెక్స్ట్. దీనిలో ఫైల్ అండ్ స్టోరేజ్ సర్వీసెస్లో ఫైల్ అండ్ ఐస్కేజీ సర్వీసెస్లో నేను ఫైల్ సర్వర్ అని సెలెక్ట్ చేసుకుని క్లిక్ నెక్స్ట్. రీస్టార్ట్ డెస్టినేషన్ సర్వర్ ఆటోమేటికలీ చెక్ చేయండి, క్లిక్ ఇన్స్టాల్. సో గ్రూప్ చేసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అని ఎవరైనా అడిగితే, మనం ఏదైనా ఒక సర్వర్లో లాగిన్ అయ్యి సెకండ్ సర్వర్ అయితే ఉందో దానిలో కూడా మనకి అవసరమైన రోల్ని, ఫీచర్స్ ఏం కావాలంటే అవి ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. గ్రూప్ వల్ల ఇది అడ్వాంటేజ్. చూసారు ఇక్కడ ఫైల్ సర్వర్ అని గ్రూప్ క్రియేట్ చేయడం వల్ల ఎన్ని సర్వీసెస్ ఉన్నాయి, ఇందులో ఏమేంటి అని చెక్ చేసుకోవాలంటే ఇలా సర్వర్ చెక్ చేసుకోవచ్చు. మెంబర్ సర్వర్ 1, మెంబర్ సర్వర్ 2 అనేవి ఫైల్ సర్వర్స్ అని చెప్పి ఈజీగా మన ఐడెంటిఫికేషన్ కోసం, ఈజీగా మేనేజ్ చేయడం కోసం ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా. సో వన్స్ రోల్ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత వాట్ యూ నీడ్ టు డూ ఈజ్, ఇక్కడ మీకు ఫైల్ అండ్ స్టోరేజ్ సర్వీసెస్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. షేర్స్ వచ్చినాయి చూసారా, షేర్ మీద క్లిక్ చేస్తే ప్రెజెంట్ ఎటువంటి షేర్ కూడా లేదు ఇందులో. మనం ఫైల్ సర్వర్ 1లో కొన్ని షేర్ క్రియేట్ చేద్దాం, యాజ్ వెల్ as ఫైల్ సర్వర్ 2లో కూడా కొన్ని షేర్స్ క్రియేట్ చేద్దాం ఫ్రెండ్స్. చూడండి నేను ఇక్కడ షేర్ ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను. ఏమేమి క్రియేట్ చేస్తున్నాను ఇక్కడ చూడండి, నేను SMB షేర్ క్విక్ అని పెట్టాను, క్లిక్ నెక్స్ట్. ఇది దేనిలో క్రియేట్ చేస్తున్నాను నేను, ఫైల్ సర్వర్ 1. నేను గ్రూప్ చేశాను కదా, నేను ఎప్పుడు ఫైల్ సర్వర్ సెలెక్ట్ చేద్దామన్నా నాకు 2 ఆప్షన్స్ వస్తాయి, ఎందుకంటే ఒక దగ్గర కూర్చొని నేను 2 కూడా మేనేజ్ చేయొచ్చు. కాబట్టి నేను దేనిలో ఈ షేర్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను అంటే ఫైల్ సర్వర్ 1లో క్రియేట్ చేస్తున్నాను, సీడ్ డ్రైవ్లో క్రియేట్ అవుతుంది. ఓకే, క్లిక్ నెక్స్ట్. షేర్ నేమ్ ఏమి ఇచ్చా అంటే MRK1. ఫస్ట్ నేను ఫైల్ సర్వర్ 1లో MRK1 అనే షేర్ ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, మార్కెటింగ్ 1 అని. ఇక్కడ చూడండి ఎనేబుల్ యాక్సెస్ బేస్డ్ ఎన్యూమరేషన్ అంటే ఏంటి అంటే ఫ్రెండ్స్, చూడండి మీకు ఇన్ కేస్ ఈ ఫైల్స్ మీద కానీ ఫోల్డర్స్ మీద కానీ యూజర్కి పర్మిషన్ ఉంటే తప్ప ఈ కనబడవు ఫ్రెండ్స్. ఏంటంటే ఇఫ్ యూజర్ డోంట్ హ్యావ్ రీడ్ ఆర్ ఈక్వలెంట్ పర్మిషన్స్ ఆన్ ఏ ఫోల్డర్, విండోస్ హైడ్స్ ద ఫోల్డర్ ఫ్రమ్ యూజర్స్ వ్యూ. అంటే మనకి ఫోల్డర్ మీద రీడ్ పర్మిషన్, అట్లీస్ట్ మనకి రీడ్ పర్మిషన్ ఉంటే కానీ ఈ ఫోల్డర్ కనబడదు ఫ్రెండ్స్. దాని ఎన్యూమరేషన్ అంటే ఇంతే. ఎందుకంటే ఏ పర్టికులర్ యూజర్కి ఏ ఫోల్డర్ మీద పర్మిషన్ ఉందో అదొకటే కనబడుతుంది. దీనివల్ల అడ్వాంటేజ్ అది. ఓకే, రియల్ టైంలో ఈ ఆప్షన్ యూజ్ చేస్తారు ఫ్రెండ్స్. క్లిక్ నెక్స్ట్. డిఫాల్ట్ పర్మిషన్స్ని ఎలా ఉంచేస్తున్నాను, కావాలంటే మీకు ఇక్కడ గ్రూప్స్కి, పర్టికులర్ గ్రూప్స్కి రీడ్ అండ్ రైట్ పర్మిషన్ అలా మనం సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది సెక్యూరిటీ లెవెల్ సెట్టింగ్స్ ఇవి. క్లిక్ ఓకే. మన యాజ్ వెల్ జస్ట్ ల్యాబ్ పర్పస్ కాబట్టి నేను ఇక్కడ జస్ట్ డిఫాల్ట్ పర్మిషన్ ఉంచేస్తున్నాను. క్లిక్ నెక్స్ట్, క్రియేట్, క్లోజ్. ఇప్పుడు ఏం చేసాము, మార్కెటింగ్ 1 అనేది ఫైల్ సర్వర్ 1లో క్రియేట్ అయింది. ఇక్కడ చూడండి మెంబర్ సర్వర్ 1లో, అంటే మనం ఫైల్ సర్వర్ 1 అనుకుంటున్నాగా, మెంబర్ సర్వర్ని ఫైల్ సర్వర్ 1లో మార్కెటింగ్ అనే ఫోల్డర్, షేర్ ఫోల్డర్ క్రియేట్ అయింది. ఇన్ ద సేమ్ వే సేల్స్ 1 అని క్రియేట్ చేస్తాను ఫ్రెండ్స్. ఫైల్ సర్వర్ 1లోని ఇవన్నీ నేను క్రియేట్ చేస్తుందని కూడా ఫైల్ సర్వర్ 1లోని క్రియేట్ చేస్తున్నాను. సేల్స్ 1 అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను. సేమ్ పర్మిషన్స్ అప్లై చేశాను. క్లోజ్. MRK1 సేల్స్ 1 యాజ్ వెల్ as ప్రాజెక్ట్స్ 1 అని ఇంకోటి క్రియేట్ చేస్తాను, PRJ1 అని. మెంబర్ సర్వర్ 1, PRJ1. ఓకే, enable enumeration, let the default permissions apply. ఓకే, క్లోజ్. సో ఈ 3 కూడా నేను ఏం చేశానంటే మెంబర్ సర్వర్ 1లో క్రియేట్ చేశాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మనకు కావాలంటే మెంబర్ సర్వర్ 2లోకి వెళ్ళి ఇలా కాన్ఫిగర్ చేసుకోవచ్చు, షేర్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడి నుంచి కూడా మనం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ 2 సర్వర్స్ని మనం గ్రూప్ కింద క్రియేట్ చేశాం కాబట్టి ఇక్కడి నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడి నుంచే చేస్తున్నాను షేర్. ఇప్పుడు చూసాను నేను మెంబర్ సర్వర్ 2 సెలెక్ట్ చేస్తున్నాను చూడండి. ఓకే, 2 సెలెక్ట్ చేసి క్లిక్ నెక్స్ట్. ఇందాక నేను మార్కెటింగ్ 1 అని సెలెక్ట్ చేసి క్రియేట్ చేశాను కదా, MARK2. ఇక్కడ నేను 2 అని క్రియేట్ చేస్తున్నాను ఫ్రెండ్స్, ఫైల్ సర్వర్ 2లో కాబట్టి మనకు అర్థం కావడం కోసం ఇలా క్రియేట్ చేస్తున్నాను. ఫోల్డర్ నేట్ బి ఎనీథింగ్ మనం ఈజీగా మీకు అర్థం కావాలని ఇలా క్రియేట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ యాజ్ వెల్ as సేల్స్ 2, ప్రాజెక్ట్స్ 2 అని కూడా క్రియేట్ చేస్తాను. ఓకే, మెంబర్ సర్వర్ 2, సేల్స్ 2, సారీ, ఓకే, యాజ్ వెల్ as ప్రాజెక్ట్స్ 2.
మీకు సింపుల్గా చెప్పాలంటే 2 ఫోల్డర్స్ని కూడా షేర్ చేసి కూడా ఈ ల్యాబ్ చేయొచ్చు ఫ్రెండ్స్. దానివల్ల పెద్ద ఏం ప్రాబ్లం లేదు, ఎలా అయినా చేసుకోవచ్చు. మీకు ఇంకా ఈజీగా రియల్ టైంలో ఉన్న సినారియో సిమిలర్గా ఉంటుందని చెప్పి ఇన్ని సర్వర్స్ క్రియేట్ చేసి ఇలా చేస్తుంది ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ మెంబర్ సర్వర్ 1ని మనం ఫైల్ సర్వర్ 1 అనుకుంటే, ఫైల్ సర్వర్లో ఏమేమి ఫోల్డర్ షేర్ అయ్యి ఉన్నాయి ఇక్కడ కనబడుతున్నాయి, యాజ్ వెల్ as ఫైల్ సర్వర్ 2లో ఏమేమి ఫోల్డర్స్ షేర్ అయ్యి ఉన్నాయి ఇక్కడ కనబడుతున్నాయి ఫ్రెండ్స్. ఇవి మనం రియల్ టైంలో ఎలా యాక్సెస్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను డిఎఫ్ఎస్ కాన్ఫిగర్ చేయలేదు, ఇంకా చెయ్యకముందు యూజర్కి ఎలా యాక్సెస్ చేసుకోవాలో చూడండి ఫ్రెండ్స్. నేను యూజర్లో లాగిన్ అయ్యి చూద్దాము ఏమేమి కనబడుతున్నాయో. నేను అడ్మిన్లోకి లాగిన్ అవుతున్నాను ఫ్రెండ్స్. విండోస్ 10 మిషన్లోకి లాగిన్ అయిపోయాము. సో మ్యాక్సిమైజ్ అయింది స్క్రీన్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మన దగ్గర ఉన్న నెట్వర్క్లో ఉన్న సర్వర్స్ అన్నీ చూద్దాము, సిస్టమ్స్ ఏమేమి ఉన్నాయో ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. మనం డైరెక్ట్గా రన్ కమాండ్ త్రూ చెక్ చేద్దాం ఫ్రెండ్స్. విండోస్ ఆర్, చూసారా ఫ్రెండ్స్, నేను మెంబర్ సర్వర్ 1 ఓపెన్ చేస్తే ఏమేమి నేను షేర్ చేసినాయి, మార్కెటింగ్, ప్రాజెక్ట్, సేల్స్, ఇలా మనం ఏదైతే ఫోల్డర్స్ షేర్ చేసామో అవన్నీ కూడా డిస్ప్లే అవుతున్నాయి. ఇన్ ద సేమ్ వే మెంబర్ సర్వర్ 2లో కూడా చెక్ చేద్దాం మనం. మెంబర్ సర్వర్ 2లో చూసారా, మీకు సైడ్ బై సైడ్ పెట్టి వ్యూ చూపిస్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, మీకు పక్కనే పెట్టి చూపిస్తున్నాను. మెంబర్ సర్వర్ 1 అనే ఫైల్ సర్వర్ 1 నుంచి షేర్ అయిన ఫోల్డర్స్ ఇవి, ఫైల్ సర్వర్ 2 నుంచి షేర్ అయిన ఫోల్డర్స్ ఇవి. చూసారు కదా ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని యాక్సెస్ చేయాలంటే యూజర్ ఎలా టైప్ చేయాలి, మెంబర్ సర్వర్ ఆ పర్టికులర్ ఫైల్ సర్వర్ నేమ్ ఫాలోడ్ విత్ ఆ ఫోల్డర్ మన ఏదైతే యూజర్కి, ఫర్ ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్ పర్సన్ అనుకోండి, ప్రాజెక్ట్స్ అని టైప్ చేస్తాడు, ప్రాజెక్ట్ 2, అలా మన కేసు మల్టిపుల్ ఫైల్ సర్వర్స్ ఉన్నాయి, మన దగ్గర 10 or 20 ఫైల్ సర్వర్స్ ఉన్నాయి అనుకోండి. అలాంటి టైంలో ఇలా యూజర్కి యాక్సెస్ చేయడం కష్టం కాబట్టి మనం చూడండి, ఇలా అయినా యాక్సెస్ అవుతాయి, నో ప్రాబ్లం. మన దగ్గర 10 ఫైల్ సర్వర్స్ ఉంటే ఇలా అయినా యాక్సెస్ అవుతాయి. కానీ ఈ మార్కెటింగ్ 1, ఈ మార్కెటింగ్ 2 డిఫరెంట్ లొకేషన్స్లో ఉండడం వల్ల ఈ వర్క్ అనేది కాంప్లెక్స్ అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ రెండింటిలో ఉన్న మార్కెటింగ్ ఒకటే అనుకోండి, ఇవి మన బ్రాంచ్ ఆఫీస్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అలాంటప్పుడు ఏంటంటే ఇలా డిఫరెంట్ ఫైల్ సర్వర్స్లో పెట్టుకుని యాక్సెస్ చేయడం కష్టమవుతుంది కాబట్టి మనం డిఎఫ్ఎస్ అనే కాన్సెప్ట్ యూస్ చేస్తాం ఫ్రెండ్స్. డిఎఫ్ఎస్ ఎలా కాన్ఫిగర్ చేయాలన్నది చూద్దాము. ఇక్కడ దాకా క్లియర్ కదా ఫ్రెండ్స్. మెంబర్ సర్వర్ 1, మెంబర్ సర్వర్ 2ని ఇప్పటిదాకా మనం ఏం చేస్తామంటే ఫైల్ సర్వర్ కింద కన్వర్ట్ చేసి దానిలో కొన్ని ఫోల్డర్స్ అనేవి షేర్ చేసాము. ఇప్పుడు మనం మెంబర్ సర్వర్ 3లో డిఎఫ్ఎస్ రోల్ ఇన్స్టాల్ చేద్దాము. దీనికి స్టెప్ 3కి వచ్చాం ఫ్రెండ్స్ మనం. నేను మెంబర్ సర్వర్ 3లోకి లాగిన్ అవుతాను. ఓకే, మెంబర్ సర్వర్ 3లోకి లాగిన్ అయ్యి ఇక్కడ డిఎఫ్ఎస్ రోల్ ఇన్స్టాల్ చేయాలి ఫ్రెండ్స్. సర్వర్ మేనేజర్ ఓపెన్ చేసి మేనేజ్, సర్వర్ మేనేజర్ ఓపెన్ చేసి నేను మేనేజ్ యాడ్ రోల్స్ అండ్ ఫీచర్స్లో క్లిక్ నెక్స్ట్, రోల్ బేస్డ్ ఇన్స్టాలేషన్ క్లిక్ నెక్స్ట్, సర్వర్ సింగిల్ సర్వర్ ఉంది కాబట్టి సెలెక్ట్ చేయండి, క్లిక్ నెక్స్ట్. ఇక్కడ ఫైల్ అండ్ స్టోరేజ్ సర్వీస్ని ఎక్స్ట్రాక్ట్ చేసి, ఫైల్ అండ్ ఐస్కసీ సర్వీస్ని ఎక్స్ట్రాక్ట్ చేసి, యూ కెన్ ఫైండ్ డిఎఫ్ఎస్ ఓవర్ హియర్, డిఎఫ్ఎస్ నేమ్ స్పేస్ ఎక్స్ యాజ్ వెల్ as డిఎఫ్ఎస్ రిప్లికేషన్. ఎందుకంటే ఈ రెండు చెక్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి మనం ఈ డిఎఫ్ఎస్ నేమ్ స్పేస్ ఒకటి చెక్ చేయండి, యాజ్ వెల్ as రిప్లికేషన్ రెండు సెలెక్ట్ చేసి క్లిక్ నెక్స్ట్. ఈ ఫీచర్స్లో ఏం సెలెక్ట్ చేయక్కర్లేదు ఫ్రెండ్స్, క్లిక్ నెక్స్ట్ అండ్ క్లిక్ ఫినిష్. ఓకే, క్లిక్ ఇన్స్టాల్. ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత టూల్స్లో హీ కెన్ ఫైండ్ డిఎఫ్ఎస్ మేనేజ్మెంట్ కన్సోల్. ఒక విండో ఇక్కడ కనబడుతుంది, ఒక ఆప్షన్ డిఎఫ్ఎస్ మేనేజ్మెంట్ అని చెప్పి. దీన్ని మ్యాక్సిమైజ్ చేయండి ఫ్రెండ్స్.
మీకు ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. నేమ్ స్పేస్ ఒకటి ఉంది, యాజ్ వెల్ as రిప్లికేషన్. నేను చెప్పాను కదా డిఎఫ్ఎస్లో మనకి 2 ఉంటాయి, నేమ్ స్పేస్ యాజ్ వెల్ as రిప్లికేషన్. ఫస్ట్ మనం నేమ్ స్పేస్ క్రియేట్ చేద్దాము, కాన్ఫిగర్ చేద్దాము. దెన్ ఆన్ మనం నేమ్ స్పేస్ వెరిఫై అయిన తర్వాత రిప్లికేషన్ చూపిస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఫర్ నేమ్ స్పేస్ క్రియేట్ చేయాలంటే మనం అక్కడ ఏమేమి షేర్ చేసాము, మార్కెటింగ్ ఒకటి షేర్ చేసాము, కెన్ చెక్ ఇట్ ఓవర్ హియర్. మార్కెటింగ్ ఒకటి షేర్ చేసాము, యాజ్ వెల్ యాజ్ మార్కెటింగ్, ప్రాజెక్ట్, సేల్స్. సో మనం 3 డిఫరెంట్ నేమ్ స్పేసెస్ క్రియేట్ చేయొచ్చు వీటికి. సో ఈ మార్కెటింగ్ 2 కూడా ఒకటే దానిలో రావాలనుకుంటున్నా కాబట్టి నేను ఎలా క్రియేట్ చేస్తానంటే మార్కెటింగ్ నేమ్ స్పేస్ ఒకటి క్రియేట్ చేసి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. సిమిలర్ ఉంటాయి ప్రాజెక్ట్ యాజ్ వెల్ as సేల్స్. ఓకే, చూడండి నేమ్ స్పేస్లో రైట్ క్లిక్, న్యూ నేమ్ స్పేస్. ఆ నేమ్ స్పేస్ చూడండి, ఎంటర్ ద నేమ్ ఆఫ్ ద సర్వర్ దట్ విల్ హోస్ట్ ద నేమ్ స్పేస్. ఈ నేమ్ స్పేస్ మనం దేనిలో హోస్ట్ చేస్తున్నాము, మెంబర్ సర్వర్ 3 కాబట్టి నేను బ్రౌజ్లోకి వెళ్ళి ఇక్కడ నేను కంప్యూటర్స్లో మెంబర్ సర్వర్ 3 సెలెక్ట్ చేశాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ నేమ్ స్పేస్ని హోస్ట్ చేస్తున్న మెంబర్ సర్వర్ ఏది, మెంబర్ సర్వర్ 3. మెంబర్ సర్వర్ 3 సెలెక్ట్ చేశాను సర్వర్ యొక్క అడ్రస్. యాజ్ వెల్ యాజ్ చూడండి, ఎంటర్ ద నేమ్ స్పేస్, నేమ్ స్పేస్ నేమ్ ఇవ్వండి అని అడుగుతుంది. నేమ్ ఫర్ నేమ్ స్పేస్ ఇక్కడ ఏమేమి ఇస్తానంటే మార్కెటింగ్ అని ఇస్తాను ఫ్రెండ్స్. ఓకే, మార్కెటింగ్ అని ఇచ్చాను. పర్మిషన్స్ ఏమి ఇవ్వాలంటే ఇక్కడ మనం ప్రాక్టికల్ పర్పస్ కాబట్టి అడ్మిన్ హ్యావ్ ఫుల్ యాక్సెస్, అదర్ యూజర్ హ్యావ్ రీడ్ అండ్ యాక్సెస్ ఇస్తాను. లేదంటే బై డిఫాల్ట్ రియల్ టైంలో ఎలా ఉంటుందంటే ఇలాగే ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ నేమ్ స్పేస్ యొక్క పర్మిషన్ వేరే ఎవరు చేంజ్ చేయలేరు ఫ్రెండ్స్, అడ్మిన్ ఒకళ్ళే చేంజ్ చేయలేరు కాబట్టి ఇలా ఉంటుంది. లేదంటే మనం కస్టమ్ పర్మిషన్స్ కొంత గ్రూప్స్, ఒక పర్టికులర్ గ్రూప్కి ఎడిట్ పర్మిషన్ ఇవ్వచ్చు, కొంతమందికి రీడ్ పర్మిషన్ ఇవ్వచ్చు. అలా మనకు కావాల్సిన విధంగా సెట్ చేసుకోవచ్చు. మన ప్రాక్టికల్ కోసం నేను అడ్మిన్ హ్యావ్ ఫుల్ కంట్రోల్ అండ్ అదర్ యూజర్ హ్యావ్ రీడ్ అండ్ పర్మిషన్ ఇస్తున్నాను. ఓకే, ఈ పర్టికులర్ నేమ్ స్పేస్కి వర్క్ అయ్యేది. ఓకేనా, క్లిక్ నెక్స్ట్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనం చేస్తుంది ఎలా, స్టాండ్ అలోన్ యాజ్ వెల్ as డొమైన్. 2 టైప్స్లో ఫ్రెండ్స్. స్టాండ్ అలోన్ అనుకోండి, ఆ పర్టికులర్ సర్వర్ నేమ్ ఏమైనా టైప్ చేయాల్సి వస్తుంది నేమ్ స్పేస్ క్రియేట్ చేసిన తర్వాత. కానీ మనకు కావాల్సిందంటే మనం డొమైన్లో ఉన్నాం కాబట్టి ttT.in అని ఈ చూసారా ఇక్కడ యూఎన్సీ పాత్, ఈ పాత్ టైప్ చేస్తే చాలు ఫ్రెండ్స్. దీనిలో ఉన్న ఎన్ని మ్యాపింగ్స్ అయినా దీనిలో కనబడిపోతాయి. సో మన డొమైన్ లెవెల్ కాబట్టి డొమైన్ ఎనేబుల్ చేస్తున్నాను. క్లిక్ నెక్స్ట్. సారీ, క్లిక్ నెక్స్ట్. ఇక్కడ చూసారా నేమ్ స్పేస్ ఏంటి, దేనిలో ఇది చేస్తున్నాము, ఏ పర్టికులర్లో హోస్ట్ చేస్తుంది, దాని పర్మిషన్స్ ఏంటి అని చెప్పి ఇక్కడ బై డిఫాల్ట్గా దాని ఒక లోకల్ పాత్ ఒకటి క్రియేట్ అవుతుంది ఫ్రెండ్స్. అది ఎక్కడంటే డిఎఫ్ఎస్ రూట్ అని చెప్పి సి ఫోల్డర్లో, అది నేను తర్వాత చూపిస్తాను. క్లిక్ క్రియేట్. ఫస్ట్ మనం నేమ్ స్పేస్ని క్రియేట్ చేస్తాం. క్రియేట్ అయిందా, ఎర్రర్స్ ఏమైనా ఉంటే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. నో ఎర్రర్స్ అక్కడ. సో నేమ్ స్పేస్ క్రియేట్ అయిపోయింది. క్లిక్ క్లోజ్. ఇప్పుడు నేమ్ స్పేస్ని దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తే ఇక్కడ చూసారా మనకి మార్కెటింగ్ అని చెప్పి కనబడుతుంది. కానీ దీనిలో మనం ఇప్పటిదాకా ఎటువంటి మ్యాపింగ్స్ని యాడ్ చేయలేదు. సో ఇప్పుడు మనం యాడ్ చేయాలంటే న్యూ ఫోల్డర్ని యాడ్ చేయాలి. ఫస్ట్ ఫోల్డర్స్ని యాడ్ చేయాలి కదా దీనికి. సో న్యూ ఫోల్డర్స్ని ఏమేమి క్రియేట్ చేసాం మనం, MRK1 అని ఒకటి క్రియేట్ చేసాం. ఈ MRK1 ఎక్కడుంది ఫ్రెండ్స్, ఇక్కడ ఫోల్డర్ టార్గెట్స్ ఎక్కడ ఉందంటే యాడ్లో, బ్రౌజ్లో, దేనిలో ఉంది MRK అన్నది, మెంబర్ సర్వర్ 1లో ఉంది కదా. బ్రౌజ్, ఫస్ట్ ఆ పర్టికులర్ సర్వర్ని సెలెక్ట్ చేయండి. మెంబర్ సర్వర్ 1లో ఉంది కాబట్టి మెంబర్ సర్వర్ 1 సెలెక్ట్ చేశాను. ఓకే, చూడండి మెంబర్ సర్వర్ ఈ ఫైల్ సర్వర్ కాబట్టి ఫైల్ సర్వర్ 1లో ఏమేమి ఉన్నాయి, MRK1, ప్రాజెక్ట్స్ 1, సేల్స్ 1. మనం ఇప్పుడు దేన్ని క్రియేట్ చేస్తున్నాం, మార్కెటింగ్ అన్నది కాబట్టి ఇది. సో నేను ఇది ఒకటి తీసుకుంటున్నాను, MRK1. ఓకే ఓకే, MRK1 యాడ్ చేసి క్లిక్ ఓకే. ఇన్ ద సేమ్ వే ఇంకొకటి కూడా యాడ్ చేయాలి కదా ఫ్రెండ్స్ దీనికి, అదేంటిది MRK2 యాడ్ చేయాలి కాబట్టి క్లిక్ MRK, అంటే ఫైల్ సర్వర్ 2లోది ఉన్నది కూడా యాడ్ చేయాలిగా. సో నేను అక్కడ MARK ఇచ్చినట్టున్నాను ఫ్రెండ్స్. సో MARK అని ఇస్తున్నాను ఇక్కడ కూడా, సేమ్ మీకు కన్ఫ్యూజ్ అవ్వకండి. యాడ్, ఈ MIRK ఫోల్డర్ ఎక్కడుంది, మెంబర్ సర్వర్ 2లో ఉంది కదా. సో నేను మెంబర్ సర్వర్ 2 సెలెక్ట్ చేసుకుంటాను బ్రౌజ్లో, మెంబర్ సర్వర్ 2. క్లిక్ ఓకే. ఇక్కడ చూడండి దీనిలో ఎన్ని ఫోల్డర్స్ ఉన్నాయి, ఫైల్ సర్వర్ 2లో 3 షేర్ ఫోల్డర్స్ ఉన్నాయి. కానీ మనకు కావాల్సింది MRK2 కాబట్టి MRK2 సెలెక్ట్ చేసుకుని క్లిక్ ఓకే. సో ఇలా మీకు దగ్గర మల్టిపుల్ ఫోల్డర్స్ ఉంటే మల్టిపుల్ ఫోల్డర్స్ని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, అంటే దీనికి మ్యాప్ చేసేసుకోవచ్చు. ఇన్ ద సేమ్ వే మనం ఏమేమి క్రియేట్ చేసాం, సేల్స్ యాజ్ వెల్ as ప్రాజెక్ట్స్ కూడా క్రియేట్ చేసాం కాబట్టి ఇప్పుడు నేను ఇక్కడ ఏం క్రియేట్ ఇంకో నేమ్ స్పేస్ క్రియేట్ చేస్తాను. నేమ్ స్పేస్ దేనిలో హోస్ట్ చేస్తాం, ఇది మెంబర్ సర్వర్ 3లో కాబట్టి MS3. ఓకే ఓకే, క్లిక్ నెక్స్ట్. ఫోల్డర్ నేమ్ ఏంటి ఫ్రెండ్స్, సేల్స్ అని ఇస్తున్నాను. ఇక్కడ పర్మిషన్స్ వచ్చి అడ్మిన్ హ్యావ్ ఫుల్ యాక్సెస్ అని ఇస్తున్నాను. ఓకే, క్లిక్ నెక్స్ట్. ఇందాక సేమ్ పర్మిషన్స్ ఫ్రెండ్స్, డొమైన్ నేమ్ స్పేస్ పర్మిషన్స్. క్లిక్ నెక్స్ట్, క్రియేట్.
సి ఫ్రెండ్స్, సేల్స్ అన్నది క్రియేట్ అయింది. ఇప్పుడు మనం ఈ క్రియేట్ అయిన సేల్స్ అనే నేమ్ స్పేస్లో ఇది మార్కెటింగ్, ఇది సేల్స్ చూసారా, ఈ సేల్స్ అనే నేమ్ స్పేస్లో మనం ఫస్ట్ ఫోల్డర్స్ యాడ్ చేయాలి. ఇందాక యాడ్ చేసాం కదా ఫ్రెండ్స్, సేమ్ మనం అక్కడ సేల్స్ 1 అని క్రియేట్ చేసాం కదా. సేల్స్ 1 ఎక్కడ ఉంది ఫ్రెండ్స్? మెంబర్స్ అవర్ 1లో ఉంది. సో ఇక్కడ మెంబర్స్ అవర్ 3 డిఫాల్ట్గా సెలెక్ట్ అవుతుంది. దాన్ని నేను మెంబర్స్ అవర్ 1ని సెలెక్ట్ చేసుకున్నా అంటే ఫైల్ సర్వర్ 1 అని అర్థం మన ప్రాక్టికల్ వైజ్గా. ఓకే, దీనిలో సేల్స్ 1 అని సెలెక్ట్ చేసుకున్నా. ఓకే, చూసారా సేల్స్ 1 యాడ్ అయిపోయింది ఫోల్డర్. యాజ్ వెల్ as దీనిలో ఇంకొక ఫోల్డర్ యాడ్ చేయాలి కదా ఫ్రెండ్స్. ఇంకొక ఫోల్డర్ వచ్చి సేల్స్ 2, న్యూ ఫోల్డర్ సేల్స్ 2. సేల్స్ 2 ఎక్కడ ఉంది ఫ్రెండ్స్? మెంబర్స్ అవర్ 2లో ఉంది, రైట్? సో మెంబర్స్ అవర్ 2 సేల్స్ 2. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ మనం 2 నేమ్ స్పేసెస్ క్రియేట్ చేసాము, మార్కెటింగ్ యాజ్ వెల్ యాజ్ సేల్స్ అని చెప్పి. మార్కెటింగ్లో 2 ఫైల్ సర్వర్స్లో ఉన్న మార్కెటింగ్ ఫోల్డర్స్ యాడ్ చేసాము, సేల్స్లో సేల్స్ ఒక ఫోల్డర్స్ యాడ్ చేసాము. ఈ రెండు కూడా డిఫరెంట్ ఫైల్ సర్వర్స్లో ఉన్న ఫోల్డర్స్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం యూజర్ ఎండ్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఓకే, యూజర్ ఎండ్లోకి వెళ్ళి అంటే మనం యూజర్ మిషన్లో లాగిన్ అవుదాము. క్లయింట్ మిషన్లో విండోస్ 10 నుంచి లాగిన్ అవుతున్నాను నేను. సో నేను ప్రీవియస్గా ఎలా యాక్సెస్ చేశాను చూడండి, ఇలా /members of 1 అంటే ఆ ఫైల్ సర్వర్ నేమ్ ఇచ్చాను, ఇలా యాక్సెస్ చేశాను. కానీ ఇప్పుడు నేను ఎలా యాక్సెస్ చేస్తానో చూడండి ఫ్రెండ్స్. నేను మన డొమైన్ నేమ్ ఇస్తాను ఫస్ట్. డొమైన్ నేమ్ ఫాలోడ్ బై మనం ఏదైతే నేమ్ స్పేస్ క్రియేట్ చేసామో, మార్కెటింగ్ అని క్రియేట్ చేసాముగా ఫస్ట్, నేను డొమైన్ నేమ్ ఫాలోడ్ బై నేమ్ స్పేస్. చూసారు కదా, ఇలా మనం ఇవ్వడం ద్వారా ఆ పర్టికులర్ యూజర్కి చూసారు, ఇక్కడ చూసారు నేను ఎలా ఇచ్చాను, డొమైన్ నేమ్ ఫాలోడ్ బై నేమ్ స్పేస్ నేమ్. సి ఈ మార్కెటింగ్ 1 అన్నది నేమ్ ఫైల్ సర్వర్ 1లో ఉంది, మార్కెటింగ్ 2 అన్నది ఫైల్ సర్వర్ 2లో ఉంది. కానీ మనం ఇక్కడ యూజర్కి యాక్సెస్ చేసేటప్పుడు ఇది ఎలా కనబడుతుంది, ఈ రెండు కూడా ఒకటే లొకేషన్లో ఉన్నట్టు ఇలా డిఫాల్ట్ కనబడతాయి ఫ్రెండ్స్. ఈ పర్టికులర్ సర్వర్ యొక్క లొకేషన్స్ యూజర్కి అనేవి తెలియవు ఫ్రెండ్స్, రియల్ టైంలో ఇలాగే కాన్ఫిగర్ చేస్తారు. సి ఇంకోటి మనం నేమ్ స్పేస్ 2 క్రియేట్ చేసాము, ఒకటి మార్కెటింగ్ క్రియేట్ చేసాము, ఇంకొకటి సేల్స్ అని క్రియేట్ చేసాం. ఇక్కడ చూసారు సేల్స్ అని యాక్సెస్ చేసినా సరే రెండు కూడా ఒకటే లొకేషన్స్లో కనబడుతున్నాయి. ప్రీవియస్గా యాక్సెస్ చేసినప్పుడు ఎలా కనబడినాయి చూడండి. ప్రీవియస్గా నేను యాక్సెస్ చేసి మళ్ళీ చూపిస్తాను మీకు, రెండింటి మధ్య డిఫరెన్సెస్ మీకు ఈజీగా అప్పుడు అర్థమవుతుంది ఫ్రెండ్. మెంబర్స్ అవర్ 1 యాక్సెస్ చేసినప్పుడు ఈ పర్టికులర్ సర్వర్లో ఉన్న ఫోల్డర్స్ అన్నీ యాక్సెస్ అవుతున్నాయి. ఇన్ ద సేమ్ వే మెంబర్స్ అవర్ 2 యాక్సెస్ చేసినప్పుడు ఈ పర్టికులర్ ఫైల్ సర్వర్లో ఉన్న ఫోల్డర్స్, షేర్ డ్రైవ్స్ అన్నీ కూడా కనబడుతున్నాయి ఫ్రెండ్స్. చూసారు కదా, మెంబర్స్ అవర్ 1, మెంబర్స్ అవర్ 2 ఇలా యాక్సెస్ అవుతాయి ఫ్రెండ్స్. కానీ బై యూజింగ్ నేమ్ స్పేస్ మనం ఇలా యాక్సెస్ చేయడం వల్ల ఈ రెండిట్లో ఉన్న కామన్గా ఉన్న ఫోల్డర్స్ని చూడండి, సేల్స్ డిపార్ట్మెంట్ యొక్క రెండింటిని మెంబర్స్ అవర్ 1లో, మెంబర్స్ అవర్ 2లో చూసారు ఇలా ఉన్నాయి. సేల్స్కి సంబంధించిన ఈ రెండు కూడా క్లబ్ చేసి మనం ఇక్కడ ఒక నేమ్ స్పేస్ క్రియేట్ చేసి ఇలా ఏ డిపార్ట్మెంట్ ఆ పర్టికులర్ నేమ్ స్పేస్ ఇస్తే మన డొమైన్ నేమ్ ఫాలోడ్ బై ఆ పర్టికులర్ నేమ్ స్పేస్ వాళ్ళు టైప్ చేయగానే సరే ఇవి ఏ లొకేషన్లో ఉన్నా సరే వీళ్ళకి ఇక్కడ మర్జ్ అయిపోయి ఈ నేమ్ స్పేసెస్ అన్ని ఇక్కడ మ్యాప్ అయిపోయి ఇక్కడ డిఫాల్ట్గా ఇలా కనబడతాయి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు 2-3 పాయింట్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, అవి గుర్తుపెట్టుకోండి. చూడండి, బిఫోర్ 2003-2008 ఆ పర్టికులర్ టైంలో మనం 2003-2008 టైంలో వీటిని ఏమనే వాళ్ళం అంటే లింక్స్ అనేవాళ్ళం ఫ్రెండ్స్. అంటే ఇక్కడ ఈ ఫోల్డర్స్ని ఇక్కడ లింక్ చేస్తున్నాం కదా, అంటే సేల్ 1, సేల్ 2 ఇక్కడ లింక్ చేస్తున్నాం చూసారా, వీటిని లింక్స్ అని పిలిచేవాళ్ళము. 2012-2016లో వీటిని న్యూ ఫోల్డర్స్ అని నేమ్ చేంజ్ అయింది ఫ్రెండ్స్. యాజ్ వెల్ యాజ్ ద ప్లేస్ వేర్ వీ స్టోర్ దిస్ లింక్స్, అంటే ఏదైతే ప్లేస్ అంటే ఇక్కడ నేమ్ స్పేస్ ఏదైతే ఉందో ఇక్కడ ఎక్కడైతే స్టోర్ చేస్తామో వాటిని 2003 ఆ టైంలో ఎలా అనేవాళ్ళం అంటే రూట్ అనేవాళ్ళం 2003-2008లో. కానీ ఆఫ్టర్ 2012 వాట్ వీఆర్ కాలింగ్ ఈజ్ నేమ్ స్పేస్. అంటే నేను ఇందాక నేను చెప్తున్నాను చూసారా ఫ్రెండ్స్, సేల్స్ అనేది ఒక నేమ్ స్పేస్, మార్కెటింగ్ అనేది నేమ్ స్పేస్ అని చెప్పి. వీటి మధ్య ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే ఇయే ఫ్రెండ్స్. బిఫోర్ 2003-2008 వీటిని ఏమనేవాళ్ళం మనం లింక్స్ అనేవాళ్ళం. ప్రజెంట్ ఏమంటున్నాం న్యూ ఫోల్డర్స్ అంటున్నాం. యాజ్ వెల్ యాజ్ ద ప్లేస్ వేర్ వీ స్టోర్ దిస్ లింక్స్ ఆర్ న్యూ ఫోల్డర్స్ వాట్ వీ కాల్ యాజ్ ప్రీవియస్లో మనం 2003-2008లో మనం ఏమన్నాం రూట్ అనేవాళ్ళం. ప్రెజెంట్లీ వాట్ వీఆర్ కాలింగ్ యాజ్ నేమ్ స్పేస్. ఓకే, దిస్ ఈస్ ఆల్ అబౌట్ నేమ్ స్పేస్ ఎలా కాన్ఫిగర్ చేయాలో ప్రెజెంట్ చూసాం ఫ్రెండ్స్.
ఓకే, డిఫరెంట్ ఫైల్ సర్వర్స్లో ఉన్న షేర్ డ్రైవ్స్ని సింగిల్ లొకేషన్లోకి ఎలా మ్యాప్ చేయాలో నవ్ వీఆర్ గోయింగ్ టు సీ ద రిప్లికేషన్ పార్ట్. రిప్లికేషన్ ఎలా చేయాలో ప్రజెంట్ మన ప్రాక్టికల్లో చూద్దాం ఫ్రెండ్స్. ఈ నేమ్ స్పేస్లో ఇంకా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, మనం అన్నీ కూడా యూస్ చేసుకోవచ్చు. చూడండి, మెంబర్స్ అవర్ 3లోకి లాగిన్ అయ్యాను. చూడండి, ఇక్కడ నేను ఒక నేమ్ స్పేస్ క్రియేట్ చేశాను కదా. ఈ నేమ్ స్పేస్ని రైట్ క్లిక్ చేస్తే డెలిగేట్ మేనేజ్మెంట్ పర్మిషన్ అంటే మన డొమైన్లో ఉన్న ఎవరో ఒకరు యూజర్కి ఈ నేమ్ స్పేస్ మీద ప్రీవియస్లీ మనం డెలిగేట్ కంట్రోల్ అనే ఒక ప్రాక్టికల్ చూసాం కదా ఫ్రెండ్స్, అలాగే ఇక్కడ కూడా యూజర్ 1కి నేను డెలిగేట్ కంట్రోల్ ఇస్తున్నాను. అంటే ఈ పర్టికులర్ నేమ్ స్పేస్ని ఆ యూజర్ మేనేజ్ చేయొచ్చు, క్రియేట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, ఇలాంటి పర్మిషన్స్ అన్నీ కూడా పర్టికులర్ యూజర్కి ఇస్తున్నాను. ఇన్ ద సేమ్ వే సేల్స్ 2 మీద కూడా డెలిగేట్ కంట్రోల్ ఇవ్వచ్చు ఫ్రెండ్స్. చూడండి, డెలిగేట్ కంట్రోల్ అడ్వాన్స్ ఫైండ్ నౌ. ఇందాక యూజర్ 1కి ఇచ్చాను కదా డెలిగేట్ కంట్రోల్, ఇప్పుడు యూజర్ 10కి ఇస్తున్నాను సేల్స్ పైన. ఇలా ఏదైనా పర్టికులర్ యూజర్కి, అంటే మనం రియల్ టైంలో ఎలా చేస్తామంటే ఒక సింగిల్ యూజర్కి ఇవ్వం ఫ్రెండ్స్, గ్రూప్ ఆఫ్ యూజర్స్కి ఇస్తాం. అంటే ఒక గ్రూప్కి డెలిగేట్ కంట్రోల్ అసైన్ చేస్తూ ఉంటాము రియల్ టైం సినారియోలో. ఓకే, ఇక్కడ చూడండి సేల్స్ అయిపోయినాయి, ఇది అయిపోయినాయి. ఇన్ కేస్ సేల్స్లో ఇంకొక ఫోల్డర్ యాడ్ చేయాలనుకున్నారు ఫ్రెండ్స్, ఇక్కడ న్యూ స్పేస్లో ఆల్రెడీ లేని ఫోల్డర్ని ఒకటి యాడ్ చేయాలనుకున్నా, ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఆ ఫోల్డర్ నేము ఇది కూడా చూపిస్తాను ఫస్ట్ ఫర్ రిఫరెన్స్. సో సేల్స్ 3 అని ఇంకో ఫోల్డర్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది ఏ ఫైల్ సర్వర్లో యాడ్ చేద్దాం అనుకున్నాను, ఇది ఆల్రెడీ లేదు, ఏ మెంబర్ సర్వర్లో కూడా సేల్స్ 3 అన్నది క్రియేట్ లేదు ఫ్రెండ్స్. నేను మెంబర్ సర్వర్ 1లో నేను దీన్ని యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో సేల్స్ 3 అని మెంబర్ సర్వర్ 1 అని సెలెక్ట్ చేసి, చూడండి ఇక్కడ సేల్స్ 3 ఉందా, లేదు కదా. సో కొత్తగా న్యూ షేర్ ఫోల్డర్ ఒకటి క్రియేట్ చేయాలి. ఆ షేర్ ఫోల్డర్ నేమ్ ఏంటి, సేల్స్ 3 అని ఇస్తున్నాను. అంటే ఆల్రెడీ ఉన్నటిని షేర్ చేసుకోవచ్చు, లేదంటే లేనాటిని కొత్తగా ఇలా క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎక్కడ కాన్ఫిగర్ చేద్దాం అనుకుంటున్నారు, షేర్లో కాన్ఫిగర్ చేద్దాం అనుకుంటున్నాను నేను. సో నేను షేర్లో ఒక సేల్స్ 3 అనే కొత్త ఫోల్డర్ కూడా క్రియేట్ చేస్తున్నాను. ఓకే, అడ్మినిస్ట్రేటర్ హ్యావ్ ఫుల్ యాక్సెస్ అని పెట్టాను పర్మిషన్స్లో. ఎస్, ఆల్రెడీ క్రియేట్ చేసి లేదు కాబట్టి చూడండి సేల్స్ 3 అనేది ఇక్కడ క్రియేట్ చేశాను. ఓకే ఓకే, క్లిక్ ఓకే. చూసారా, ఆల్రెడీ లేని దాన్ని కూడా మనం ఇక్కడ యాక్సెస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అంటే డిఫాల్ట్గా ఒక షేర్ లేకపోయినా సరే ఇక్కడ నుంచి మనం ఆ పర్టికులర్ సర్వర్స్లో మనం డైరెక్ట్గా క్రియేట్ చేసేయచ్చు. మీకు ఆల్రెడీ మీరు వెళ్ళి వెరిఫై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మెంబర్ సర్వర్ 1లోకి మెంబర్ సర్వర్ 1లోకి వెళ్ళి నేను వెరిఫై చేస్తున్నాను. ఇప్పుడు నేను క్రియేట్ చేసింది అసలు క్రియేట్ అయిందా లేదా అని చూద్దాం ఫ్రెండ్స్. చూసారా, షేర్లో చూసారా సేల్ 1 సేల్ 2 అని ప్రీవియస్లో మనం క్రియేట్ చేసాం. మార్కెటింగ్ 1, ప్రాజెక్ట్ 1, సేల్ 1 అని, సేల్ 3 అనేది ఇప్పుడు మనం డైరెక్ట్గా మన డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్ ఆ డిఎఫ్ఎస్ సర్వర్ నుంచి కూడా మనం కాన్ఫిగర్ చేయగలుగుతున్నాం ఫ్రెండ్స్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ నేమ్ స్పేస్. ఓకే, ఇప్పుడు మనం రిప్లికేషన్ పార్ట్ చూద్దాము. మనం రిప్లికేషన్ అంతా కూడా మనం ఎక్కడ చేస్తున్నాము, మెంబర్స్ సర్వర్ 3లో చేస్తున్నాం కాబట్టి నేను క్లోజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి షేర్లో ఎలా కనబడుతున్నాయి అన్ని వ్యూ చేసాం కదా మనం. ప్రజెంట్ క్లోజ్ చేసేస్తున్నాను. ఇప్పుడు నేను మెంబర్స్ సర్వర్ 3లో కాన్ఫిగర్ చేస్తున్నాను, రిప్లికేషన్ పార్ట్ కాన్ఫిగర్ చేస్తున్నాను. ఇప్పుడు దాకా నేమ్ సర్వర్ చూసాం కదా, రిప్లికేషన్ చూద్దాము. ఓకే, గో టు మెంబర్స్ సర్వర్ 3. ఇక్కడ రిప్లికేషన్ అని మీకు ఆల్రెడీ డిఫాల్ట్గా నేమ్ స్పేస్ కింద కనబడుతుంది ఫ్రెండ్స్. చూసారా, దీనిలో మనం ఇప్పుడు రిప్లికేషన్ కాన్ఫిగర్ చేయాలంటే దీన్ని రైట్ క్లిక్ చేసి న్యూ రిప్లికేషన్ గ్రూప్, అంటే వేటి మధ్య రిప్లికేషన్ చేద్దాం అనుకుంటున్నారు ఫస్ట్ అది మనం డిసైడ్ అవ్వాలి ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ మన ల్యాబ్లో అసలు మనం ఇప్పుడు దేనిల మధ్య రిప్లికేషన్ చేయాలి, ఈ మెంబర్ సర్వర్ 1 మెంబర్ సర్వర్ 2లో ఏదైనా ఒక ఫోల్డర్ని రిప్లికేట్ చేయాలి. అంటే ఇక్కడ డేటా సేమ్ ఉండేలాగా రిప్లికేషన్ కాన్ఫిగర్ చేస్తున్నాను మన ప్రాక్టికల్ పర్పస్. సో దాన్ని చేయాలంటే ఏంటంటే ఫస్ట్ మనం ఇందాక మనం 2 ఫోల్డర్స్ క్రియేట్ చేసుకున్నాం, ప్రాజెక్ట్స్ అని గుర్తుందా ఫ్రెండ్స్. దీనిలోనేమో ప్రాజెక్ట్స్ 1 అని క్రియేట్ చేశాను, ఈ ఫైల్ సర్వర్లోనేమో నేను ప్రాజెక్ట్స్ 2 అని చెప్పి క్రియేట్ చేశాను. గుర్తుంది కదా ఫ్రెండ్స్. ఈ రెండింటి మధ్య మనం రిప్లికేషన్ ఇప్పుడు మనం కాన్ఫిగర్ చేద్దాం మన ప్రాక్టికల్లో. ఈ రిప్లికేషన్ కాన్ఫిగర్ మన మెయిన్ మోటో ఏంటంటే, నేను ఇక్కడ ఏదైనా చేంజెస్ చేశాను అనుకోండి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా డేటా యాడ్ చేస్తే సేమ్ డేటా ఈ ఫోల్డర్లో కూడా యాడ్ అయిపోవాలి. దిస్ ఈజ్ అవర్ టార్గెట్. ఓకే, దీన్ని మనం కాన్ఫిగర్ చేద్దాం ఫ్రెండ్స్. మన అర్థమైంది కదా, ప్రాజెక్ట్ 1 ప్రాజెక్ట్ 2 ఈ రెండింటి మధ్య రిప్లికేషన్ జరగాలి అనుకుంటున్నా. అంటే ఇక్కడ ప్రాజెక్ట్ డిపార్ట్మెంట్ ఒకటే ఫోల్డర్ మీద యాక్సెస్ చేయాలి సైమల్టేనియస్గా. ఏదైతే డేటా ఎవరైతే అప్డేట్ చేస్తారో 2 ప్లేస్లో అప్డేట్ అయిపోవాలి అని నా టార్గెట్ ఫ్రెండ్స్. ఓకే, సో దాన్ని ఎలా కాన్ఫిగర్ చేయాలో ఇప్పుడు చూద్దాము. గో టు మెంబర్స్ సర్వర్ 3 న్యూ రిప్లికేషన్ గ్రూప్. చూడండి ఇక్కడ మల్టీపర్పస్ రిప్లికేషన్ గ్రూప్ ఫ్రమ్ డేటా కలెక్షన్ అంటే ఏంటంటే, ఇక్కడ మీద ఒక సెంట్రలైజ్లో హెడ్ ఆఫీస్ దగ్గర డిఫరెంట్ బ్రాంచ్ ఆఫీస్ నుంచి జస్ట్ వచ్చి డేటా అనేది హెడ్ ఆఫీస్లో సేవ్ అవ్వాలి, అలా ఉండాలా.
లేదంటే మల్టీపర్పస్ రిప్లికేషన్ అని అడుగుతుంది. నేను ఇక్కడ మల్టీపర్పస్ రిప్లికేషన్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే, ఇది హబ్ అండ్ స్పోక్ సినారియో అయితే ఇది తీసుకుంటాము. క్లిక్ నెక్స్ట్. రిప్లికేషన్కి ఏదైనా పేరు ఇవ్వాలి కదా. ఫస్ట్ మనం REPL1 అని ఇచ్చాను, రిప్లికేషన్ 1 అని చెప్పి. గ్రూప్ నేమ్ డొమైన్ ఇది డిఫాల్ట్గా ఉంది, మన డొమైన్ ఉంది. క్లిక్ నెక్స్ట్. ఇక్కడ చూసారా రిప్లికేషన్ గ్రూప్ మెంబర్స్ వేటి మధ్య రిప్లికేషన్ చేద్దాం అనుకున్నారో ఆ సర్వర్స్ని ఇక్కడ యాడ్ చేయమని వస్తుంది. మనం దేని మధ్య రిప్లికేట్ చేద్దాం అనుకుంటున్నాము, మెంబర్ సర్వర్ 1 యాజ్ వెల్ as మెంబర్ సర్వర్ 2 కాబట్టి రెండింటిని ఇక్కడ యాడ్ చేశాను ఫ్రెండ్స్. క్లిక్ ఓకే. ఇది వ్యాలిడేషన్కి కొంచెం టైం పడుతుంది ఫ్రెండ్స్. ఓకే, సమ్ సర్వర్స్ డి నాట్ యాడ్ అని చెప్పి ఎర్రర్ వచ్చింది. సో వన్స్ అగైన్ లెట్ us ట్రై. ఒక్కొక్క మెంబర్ సర్వర్ని యాడ్ చేద్దాం ఫస్ట్. సో మెంబర్ సర్వర్ 1 యాడ్ చేస్తున్నాను నేను ఫస్ట్. క్లిక్ ఓకే. సో మెంబర్ సర్వర్ 1 ఆఫ్లో ఉందా ఏంటి చూద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్. ఎందుకు అవ్వట్లేదు, మెంబర్ సర్వర్ 1 ఆన్లోనే ఉంది. అదే మెంబర్ సర్వర్ 2 ఇది కూడా ఆన్లోనే ఉంది. సో మెంబర్ సర్వర్ 3లో ఎందుకు అవ్వట్లేదు చెక్ చేద్దాము. సమ్ సర్వర్ డి నాట్ యాడ్ టు DFS రిప్లికేషన్ మెంబర్స్, క్లిక్ డీటెయిల్స్ మోర్. ఎందుకు యాడ్ చేయట్లేదు, నాట్ ఇన్స్టాల్డ్. ఓకే ఓకే, ఇక్కడ చూసారా DFS రిప్లికేషన్ సర్వీస్ అనేది ఈ మెంబర్ సర్వర్స్లో ఫస్ట్ మనం యాడ్ చేయాలి ఫ్రెండ్స్, ఇన్స్టాల్ చేయాలి, అప్పుడే ఈ రిప్లికేషన్ అనేది పనిచేస్తుంది. సో మనం యాడ్ చేయాలంటే ఏం చేయాలి, ఫస్ట్ ఈ మెంబర్ సర్వర్ 1లోకి వెళ్ళాలి. చూసారు ఫ్రెండ్స్, మనం ఏదైనా మనం ప్రాక్టికల్ కానీ మన ల్యాబ్ కానీ ప్రాక్టీస్ చేస్తుంటే ఏదో ఒక ఎర్రర్ వస్తుంది. మనం ఎర్రర్ వస్తూ ఉంటేనే మనం కీప్ ఆన్ గోయింగ్, ఆ ఎర్రర్ రిజాల్వ్ చేస్తే ఇంకొక ఎర్రర్, అలా మనం ట్రబుల్ షూట్ చేసుకుంటూ వెళ్తేనే మన ఈ కోర్స్ అనేది పర్ఫెక్ట్గా ఇది అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి యాడ్ రూల్స్ అండ్ ఫీచర్స్లో క్లిక్ నెక్స్ట్. రోల్ బేస్డ్ ఇన్స్టాలేషన్ మెంబర్ సర్వర్ 1లో ఇన్స్టాల్ చేస్తాను ఫస్ట్. నేను ఏమేమి ఫీచర్స్ ఇన్స్టాల్ చేయాలి ఫ్రెండ్స్, రిప్లికేషన్ ఇన్స్టాల్ చేయాలి కాబట్టి ఇక్కడ చూడండి DFS రిప్లికేషన్ అని చెప్పి యాడ్ చేశాను. క్లిక్ నెక్స్ట్. నేమ్ స్పేస్ కూడా ఉంచుకోవచ్చు, ప్రజెంట్ రిప్లికేషన్కి మాత్రం ఈ సర్వీస్ ఇన్స్టాల్ అయ్యి ఉండాలంది కాబట్టి నేను రిప్లికేషన్ ఒకటే సెలెక్ట్ చేస్తున్నాను. క్లిక్ నెక్స్ట్. క్లిక్ నెక్స్ట్. రీస్టార్ట్ ఫర్ ఎస్ ఇన్స్టాల్. ఇది మినిమైజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సేమ్ మెంబర్ సర్వర్ 2లో కూడా చేయాలి కదా, నేను వెళ్ళి మెంబర్ సర్వర్ 2లో కూడా చేస్తున్నాను. ఈ రోల్ని మెంబర్ సర్వర్ 2 సెలెక్ట్ చేశాను. ఇక్కడ మెంబర్ సర్వర్ 2 ఈజ్ నథింగ్ బట్ మన ల్యాబ్లో ఫైల్ సర్వర్ అనమాట. ఓకే, మెంబర్ సర్వర్ 2లో చూడండి DFS రిప్లికేషన్ యాడ్ ఫీచర్. క్లిక్ నెక్స్ట్. క్లిక్ నెక్స్ట్. రీస్టార్ట్ డెస్టినేషన్ ఆటోమేటికల్లీ. క్లిక్ ఇన్స్టాల్. ఇక్కడ మనం చూడొచ్చు ఫ్రెండ్స్ ఇన్స్టాల్ అయిపోయిందో లేదో చూసారా. మెంబర్ సర్వర్ ఇన్స్టాలేషన్ సక్సెస్ అయిపోయింది, మెంబర్ సర్వర్ 2లో ఇన్స్టాల్ అవుతుంది. ఇక్కడ నుంచి మనం స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నోటిఫికేషన్లో. వన్స్ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు యాడ్ చేద్దాం మనం గ్రూప్లోకి. ఇన్స్టలేషన్ హ్యాస్ బీన్ డన్ సక్సెస్ఫుల్లీ. ఇప్పుడు మనం మెంబర్ సర్వర్ 3లోకి వెళ్ళి మళ్ళీ ట్రై చేద్దాం. ఓకే, క్లిక్ ఓకే. నౌ ట్రై టు యాడ్. ఫస్ట్ మెంబర్ సర్వర్ 1 యాడ్ చేద్దాం, దెన్ 2 యాడ్ చేద్దాం. ఓకే, మెంబర్ సర్వర్ 1 ఓకే యాడ్ అయిపోయింది. ద సేమ్ వే మెంబర్ సర్వర్ 2 కూడా యాడ్ చేద్దాం ఫ్రెండ్స్, మెంబర్ సర్వర్ 2. సో ఈ రిప్లికేషన్ చేయాలంటే ఏదైతే ఫైల్ సర్వర్ ఉందో దానిలో ఆల్రెడీ రిప్లికేషన్ అనేది ఇన్స్టాల్ అయి ఉండాలి, DFS రిప్లికేషన్ అని. ఓకే, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. క్లిక్ నెక్స్ట్. ఇక్కడ గ్రూప్ని యాడ్ చేసాం. ఇక్కడ చూడండి ఫుల్ మెష్ యాజ్ వెల్ as హబ్ అండ్ స్పోక్, లేకపోతే నో టోపాలజీ అప్లై చేస్తే రిప్లికేషన్ స్టార్ట్ అవ్వదు ఫ్రెండ్స్. ఈ హబ్ అండ్ స్పోక్ కావాలంటే మినిమం 3 నెంబర్స్ ఉండాలి, 3 నోడ్స్ ఉండాలి మన దగ్గర. ప్రెజెంట్ లేవు కాబట్టి నేను ఈ ఫుల్ మెష్ చేస్తున్నాను. ఓన్లీ 2 సర్వర్స్ ఉంటే సరిపోతుంది దీనికి. ఓకే, ఇది ఫుల్ మెష్. క్లిక్ నెక్స్ట్. చూడండి రిప్లికేషన్ టైప్ ఏంటి, ఎంత బ్యాండ్విడ్త్ కావాలి అంటే ఈ రెండింటి మధ్య రిప్లికేషన్ జరుగుతున్నప్పుడు ఎంత బ్యాండ్విడ్త్ యూజ్ చేయాలనేది కూడా మనం స్పెసిఫై చేసుకోవచ్చు. నేను ప్రెజెంట్ మన ల్యాబ్ పర్పస్ ఫుల్లో పెట్టాను. ఓకే, లేదంటే మీరు ఇది కూడా సెలెక్ట్ చేసుకుని పర్టికులర్ టైం ఇంటర్వల్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ పర్టికులర్ టైంలోనే రిప్లికేట్ అవ్వాలి, ఎంత బ్యాండ్విడ్త్ అవ్వాలి, ఇవి కూడా మనం స్పెసిఫై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. రియల్ టైంలో స్పెసిఫై చేసి ఉంచుతారు. ఓకే, నేను ఇక్కడ ఫుల్ తీసుకుంటున్నాను బ్యాండ్విడ్త్. క్లిక్ నెక్స్ట్. ఈ రెండిట్లో మెంబర్ సర్వర్స్లో 2 యాడ్ చేసాం ఫ్రెండ్స్, మెంబర్ సర్వర్ 1, మెంబర్ సర్వర్ 2. ఇందులో ప్రైమరీ మెంబర్ ఏది అంటే హెడ్ ఆఫీస్ ఎక్కడ అని చెప్పి ఇది హెడ్ ఆఫీస్ ఫర్ ఎగ్జాంపుల్ మెంబర్ సర్వర్ 1 అనుకుందాము. క్లిక్ నెక్స్ట్. దీనిలో ఎటువంటి మెంబర్ సర్వర్ ఓకే మీరు ప్రైమరీ యాడ్ చేశారు, ప్రైమరీలో ఏ ఫోల్డర్ సింక్ అవ్వాలి, ఏ ఫోల్డర్ రిప్లికేట్ అవ్వాలి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనం ఏమనుకున్నాము షేర్లో ప్రాజెక్ట్స్ 1 అనుకున్నాం కదా, ప్రాజెక్ట్స్ 1 ఓకే.
చూడండి ప్రాజెక్ట్ 1 సెలెక్ట్ చేసుకున్నాను. క్లిక్ నెక్స్ట్. పర్మిషన్స్ కావాలంటే డిఫైన్ చేసుకోవచ్చు. నేను డిఫాల్ట్ ఎగ్జిస్టింగ్ పర్మిషన్స్ ఉంచేసాను. ఓకే, క్లిక్ నెక్స్ట్. ఇప్పుడు చూడండి మెంబర్స్ ఆఫ్ త్రూ దగ్గరికి వచ్చింది కదా, ఇక్కడ ఎడిట్ చేయండి దీనిలో కూడా మనం దాన్ని స్పెసిఫై చేయాలి కదా. కీప్ ద ఫాలోయింగ్ ఫార్వర్డ్ సింక్డ్ విత్ ద అదర్ మెంబర్స్, ఇది ఎనేబుల్ చేయాలి ఫస్ట్ డిఫాల్ట్గా. బ్రౌజ్, దీనిలో ఏ ఫోల్డర్ని ఇది చేయాలని అడుగుతుంది ఫ్రెండ్స్. ఇందులో PRJ2 సెలెక్ట్ చేశాను. మెంబర్స్ ఎవర్ 1లో PRJ1, మెంబర్స్ ఎవర్ 2లో ఏమో PRJ2. ఓకే, క్లిక్ ఓకే. చూసారా, ఎనేబుల్. క్లిక్ నెక్స్ట్. ఇక్కడ మీరు డిఫాల్ట్గా దీని ఒక డిస్క్రిప్షన్ మొత్తం చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. రిప్లికేషన్ గ్రూప్ మేము వచ్చి రిప్లికేషన్ డొమైన్ వచ్చి TTT.in. వేటి మధ్య రిప్లికేట్ జరుగుతుంది, మెంబర్స్ ఎవర్ 1, మెంబర్స్ ఎవర్ 2. ఏ టోపాలజీ యూస్ చేశారు, ఫుల్ మెష్. చూడండి ఎటువంటి టైప్ ఆఫ్ రిప్లికేషన్, లిస్ట్ ఆఫ్ కనెక్షన్, మెంబర్స్ ఎవర్ 2 టు మెంబర్స్ ఎవర్ 1, మెంబర్స్ ఎవర్ 1 టు మెంబర్స్ ఎవర్ 2, 2 సైడ్ రిప్లికేషన్ కాబట్టి ఇలా వచ్చింది. రిప్లికేట్స్ కంటిన్యూస్లీ విత్ ఫుల్ బ్యాండ్ విడ్త్, డిఫాల్ట్ అప్లై చేశాం కాబట్టి ఇలా కనబడుతుంది ఫ్రెండ్స్. ప్రైమరీ ఎవరు, సెకండరీ ఎవరు, ప్రైమరీలో ఫోల్డర్ ఏంటి, సెకండరీలో ఏ ఫోల్డర్ ఎక్కడికి సింక్ అవుతుంది, స్టేటస్ ఎనేబుల్ అయిందా డిజేబుల్ అయిందా ఏంటి అనేది మనం ఇక్కడ డీటెయిల్స్గా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. క్లిక్ క్రియేట్. ఎర్రర్స్ చెక్ చేసుకోండి, నో ఎర్రర్స్ అక్కర్డ్. క్రియేట్ అయిపోయిన తర్వాత క్లోజ్ ఫ్రెండ్స్. రిప్లికేషన్ విల్ బిగిన్ అంటిల్ ద కాన్ఫిగరేషన్ ఈజ్ పిక్డ్ అప్ బై ద మెంబర్స్ ఓవర్ ఆఫ్ ద రిప్లికేషన్ గ్రూప్. అంటే ఇది అవ్వడానికి రిప్లికేట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది ఫ్రెండ్స్. మీన్ వైల్ మనం ఎలా ఏం చేద్దామంటే మెంబర్స్ 1లో లాగిన్ అయ్యి ఆ పర్టికులర్ ఫోల్డర్ యాక్సెస్ చేద్దాము. క్లయింట్లోనే యాక్సెస్ అవ్వచ్చు ఫ్రెండ్స్, నో ప్రాబ్లం. క్లయింట్లోనే చెక్ చేసుకోవచ్చు. మనం ప్రెజెంట్ షేర్ చేసాం కాబట్టి క్లయింట్లోనే చెక్ చేసుకోవచ్చు. మీకు ఈజీగా అర్థమవుతుందంటే క్లయింట్లో చెక్ చేసి చూపిస్తాను మీకు, ఇంకా ఈజీగా ఉంటుంది. క్లయింట్ యాక్సెస్ లేదు కదా, క్లయింట్ లాగిన్ అవుదాం. క్లయింట్ విండోస్ 10 కదా, దీన్ని యాక్సెస్ చేస్తున్నాను. రిమోట్ కన్సోల్, యా. క్లయింట్లో ఇప్పుడు ఏం చేస్తానంటే మెంబర్స్ 1 యాక్సెస్ చేస్తాను ఫస్ట్. దేనిలో మనం PRJ1, ఇందులో మనం ఏదైతే డేటా పెడతామో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు డిఫరెంట్ ప్లేసెస్లో ఉంటే చెప్తున్నాను ఫ్రెండ్స్. నేను మన ప్రాక్టికల్లో మీకు అర్థం కావాలని ఇలా చూపిస్తున్నాను. మెంబర్స్ ఎవర్ 1, మెంబర్స్ ఎవర్ 2 డిఫరెంట్ లొకేషన్స్లో ఉంటే ఏమవ్వాలంటే, నేను ఏదైతే PRJ1లో ఏదైతే డేటా పెడతానో అవి రెండు కూడా PRJ2లోకి వచ్చేయాలి. నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను, నో ఫోల్డర్ అని. టెస్ట్ డేటా అని ఒక ఫోల్డర్, టెస్ట్ డేటా 1 అని క్రియేట్ చేశాను. ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేశాను, లైక్ ఒక బిట్ ఇమేజ్ క్రియేట్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెక్స్ట్ డాక్యుమెంట్ క్రియేట్ చేశాను, ఒక కంప్రెసర్ ఫైల్ క్రియేట్ చేశాను, కంప్రెసర్ ఫోల్డర్ క్రియేట్ చేశాను, ఇవన్నీ క్రియేట్ చేశాను. చూద్దాం దీనిలోకి రిఫ్లెక్ట్ అవుతున్నాయా లేదో చూద్దాం ఫ్రెండ్స్. ఇట్ టేక్స్ కొంచెం టైం పడుతుంది, రిఫ్రెష్ చేస్తూ ఉండండి, షూర్గా రిఫ్లెక్ట్ అవుతాయి. ఎందుకంటే రిప్లికేషన్ వన్స్ ఎనేబుల్ అయిపోతే ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది ఫ్రెండ్స్. చూడండి ఇది మెంబర్ సర్వర్లో ఉన్న 1 PRJ ఫోల్డర్, ఇది మెంబర్ సర్వర్ 2లో ఉన్న PRJ ఫోల్డర్. దీనికి సింక్ అవుతుంది. చూసారా, రిఫ్రెష్ చేస్తుంటే ఆటోమేటిక్గా సింక్ అయిపోతుంది ఫ్రెండ్స్. చూడండి మళ్ళీ డేటాని మళ్ళీ రీకాపీ చేస్తున్నాను ఫ్రెండ్స్. కాపీ మళ్ళీ ఇక్కడే పేస్ట్ చేస్తాను. చూడండి నేను ఇక్కడ రిఫ్రెష్ చేస్తాను. చూడండి రిఫ్రెష్, ఇక్కడ ఒకసారి రిఫ్రెష్ చేయండి. సో 2 సైడ్ రిప్లికేషన్ అవుతుందా లేదా చూసారా, రిఫ్రెష్ చేస్తుంటే డేటా అనేది ఇదైంది. అలాగే మనం ఏ ఫోల్డర్ ఎంత డేటా అయినా కావాలండి ఫ్రెండ్స్, ఇలా మనకి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో టెస్ట్ డేటా ఫ్రమ్ PRJ1 టెస్ట్ డేటా ఫ్రమ్ PRJ1 నేను క్లిక్ రిఫ్రెష్. చూసారా నేను ఇక్కడ క్రియేట్ చేస్తేనే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా కాంటాక్ట్ క్రియేట్ చేస్తున్నాను, టెస్ట్ అని కాంటాక్ట్ క్రియేట్ చేస్తాను. ఓకే చూసారా ఇక్కడ నేను క్రియేట్ చేస్తున్నాను, ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ క్రియేట్ చేసి చూపిస్తాను మీకు. టెస్ట్ 2 నేను ఇక్కడ ఓకే క్లిక్ చేసాను. చూసారా ఇక్కడ రిప్లికేట్, ఇంత ఫాస్ట్గా రిప్లికేట్ అవుతుంది ఫ్రెండ్స్. త్రూ WAN అయినా త్రూ LAN అయినా సరే అక్కడ మనం యూజ్ చేసే బ్యాండ్ బిడ్త్ని బట్టి ఇక్కడ రిప్లికేషన్ అనేది ఉంటుంది. ఓకే ఈ ప్రాక్టికల్ కొంచెం కాంప్లెక్స్ ఫ్రెండ్స్, మీరు కపుల్ ఆఫ్ టైం ప్రాక్టీస్ చేయండి. మల్టిపుల్ టైం ప్రాక్టీస్ చేస్తేనే మన MCSE కోర్సులో ఇదేనే కాదు ఫ్రెండ్స్, మనకి ఐటీ ఫీల్డ్లో ఏదున్నా సరే మీరు కపుల్ ఆఫ్ ఆప్షన్ ట్రై చేయాలి. కపుల్ ఆఫ్ డిఫరెంట్, నేను ఒక సినారియోలో చేశాను, మీరు ల్యాబ్ ఇంకో సినారియోలో ఎజ్యూమ్ చేసుకుని చేయండి. ఓకే కీప్ ఆన్ ప్రాక్టీసింగ్. ల్యాబ్స్ అన్నీ కూడా మల్టిపుల్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ DFS. ఓకే థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.
సి ఫ్రెండ్స్ లైక్ ఎవరైతే విండోస్ డొమైన్లో సిస్టమ్ అడ్మిన్ కానీ సర్వర్ అడ్మిన్ కానీ వర్క్ చేస్తున్నారు వాళ్ళ కోసం లైక్ యాజ్ అ నాలెడ్జ్ హబ్ మన వాట్సాప్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేసాము. లైక్ సబ్జెక్ట్ రిలేటెడ్ పోస్ట్ కానీ లైక్ వాట్ ఆర్ ద వీడియోస్ ప్రిజెంట్లీ వీఆర్ డూయింగ్ మన యూట్యూబ్లో అప్లోడ్ చేసిన వీడియోస్ రిలేటెడ్ కంటెంట్ అప్డేట్స్ కానీ ఆ గ్రూప్ త్రూ మనం పోస్ట్ చేస్తూ ఉంటాము రెగ్యులర్ బేసిస్. ఇఫ్ ఎనీవన్ ఆర్ ఇంట్రెస్టెడ్ అబౌవ్ మెన్షన్ క్యూఆర్ కోడ్ యూస్ చేసి ప్లీజ్ డూ జాయిన్ ద వాట్సాప్ గ్రూప్. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.